ఓకే. ఫైన్. సూపర్. మీరిప్పుడు అన్మ్యూట్ చేసుకోవడానికి ట్రై చేయకండి. మీకు అన్మ్యూట్ అవ్వదు. సో, అప్పటినుంచెల్లి చూస్తున్నాననమాట. ఇప్పుడే కొత్తగా జాయిన్ అయిన బ్యాచ్ కదా! సో, ఇంకొంచెం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్ అండ్ హూ ఆర్ ద వర్కింగ్ మెంటార్స్ రమేష్ గారు కావచ్చు, హైమావతి గారు కావచ్చు, ఇంకా నన్ను ఇన్వైట్ చేసిన మేడం కావచ్చు. సో, అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. మీరు ఇట్లనే ఇంకా చాలా మెంటర్‌షిప్ జేయాలి. మంచి పొజిషన్‌కెళ్ళాలి ట్రైనర్స్‌గా. అండ్ అప్‌కమింగ్ ట్రైనర్స్, గోయింగ్ టు అప్‌కమింగ్ ట్రైనర్స్. సో, గ్రేట్ సీయింగ్ ఆల్ గ్రేట్. ఐ థింక్ అబ్రాడ్ నుంచెల్లి కూడా జాయిన్ అయ్యారని విన్నాను. నిజమే కావచ్చు మేబీ. ఎక్సలెంట్ అసలు. ఇంత ఇంట్రెస్ట్‌గా జాయిన్ అయ్యారంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి ఖచ్చితంగా. అని ఒక పట్టుదల ఉంటది. సో, అందరికీ వెల్కమ్. దిస్ ఈజ్ పవన్ వావిలాల. థాంక్ యూ రమేష్ గారు. పిన్ టు పిన్ అన్నీ నా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. గ్రేట్. సో, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై సెషన్. దిస్ ఈజ్ పవన్ వావిలాల. ఐయామ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ వీడియో మేకింగ్. బట్ దానికన్నా ముందు మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడుగుతాను. రైట్. ఎన్ని రోజులవుతుంది? చాట్ బాక్స్‌లో పెట్టండి. మీరు జాయిన్ అయ్యి సెషన్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులవుతుంది? హౌ మెనీ డేస్? చాట్ బాక్స్. యూజ్ చాట్ బాక్స్. మీకు అన్‌మ్యూట్ అవ్వదు. ట్రై చేయండి. అన్‌మ్యూట్ అవుతుందేమో. మేబీ అవ్వదు. మేబీ ఏంటి? అవ్వదు. చాట్ బాక్స్. చాట్ బాక్స్ తెలుసా అసలు? మీరు జూమ్ అటెండ్ అయినప్పుడు 15 డేస్. ఓహ్ మై గాడ్! హాఫ్ ఆఫ్ డేస్ అయిపోయాయి. అంటే మేబీ 45 డేస్ బ్యాచ్ కావచ్చు మేబీ. సో, 30 డేస్, 45 డేస్ వాటెవర్ ఎన్ని 25, 15 ఓకే. సూపర్. చాలా రోజులవుతుంది. మనము ఆల్రెడీ ట్రైనర్ అయినప్పటికీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళమైనా, లేకపోతే మీరిప్పుడు తీసుకుంటున్న వాళ్ళైనా, ఆహ్, ఆల్రెడీ కొంత తెలిసిన వాళ్ళైనా, వాళ్ళకి ఫస్ట్ నా సైడ్ నుంచెల్లి ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే, ఎప్పుడు మన టర్న్ వచ్చేవరకి అంటే మనం మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే మనం అన్మ్యూట్ చేసుకోవాలండి. అదొకటి మీరు కొంచెం స్ట్రిక్ట్‌గా పాటిస్తే మంచిదని నా అభిప్రాయం. ఓకేనా? ఎందుకు అనంటే, సార్ ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మీకు తెలుసో లేదో శ్యామ్ రాథోడ్ సార్. నా వాయిస్ నాకే వినిపిస్తుంది. ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నా వాయిస్ నాకే వినిపిస్తుంది. దీంట్లో మీకు టెక్నికల్‌గా తెలవని విషయం ఏంటంటే, మీరందరూ కొంతమంది చాలామంది ఈ హెడ్‌సెట్స్‌ని వాడుతూ ఉంటారు. యామ్ ఐ రైట్? చాలామంది స్పీకర్స్ వాడుతుంటారు. చాలామంది బ్లూటూత్ వాడుతుంటారు. ఇక్కడ ఏమైతదంటే, ఒకటేసారి మల్టిపుల్‌గా అన్‌మ్యూట్ చేసుకున్నప్పుడు ఏమైతదంటే, వాయిస్ అనేది ఫ్లక్చుయేట్ అయ్యి, ఎవరి వాయిస్ వాళ్ళకే వినిపిస్తుంటదనమాట. మళ్ళీ డబుల్‌గా వినిపిస్తుంది. సో, అందుకని సెషన్‌ని డిస్టర్బ్ చేయకుండా మీకు అవసరం ఉంటేనే మ్యూట్ అన్‌మ్యూట్ చేసుకోండి. లేదంటే మ్యూట్‌లో ఉండండి. సో, ఇది బాగా ఇంపార్టెంట్ ఈ వర్చువల్ సెషన్స్‌లోకి. ఇప్పుడు మనం ఎక్కడన్నా గ్రూప్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంటే మధ్య మధ్యలో లేచి అరుస్తుంటే ఎట్లుంటది మీకు? అది చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది గదా! సో, అందుకని డిజిటల్ కోచ్ అన్నారు కాబట్టి అక్కడి నుంచి ట్రై చేశాను. సో, గాయ్స్ ప్లీజ్ అందరూ నా సెషన్‌కి రావాలి. ఓకే. ఫైన్. దిస్ ఈజ్ నేనిప్పుడు చిన్న యాక్టివిటీ చేయబోతున్నాను. సో, మీ అందరికి 2 చేతులున్నాయా? చూపెట్టండి ఉంటే. ఉన్నాయి. అందరూ చూపెట్టట్లేదు. అందరూ ఈవెన్ మెంటర్స్ కూడా చేయాలి కంపల్సరీ. చూడండి మీతో పాటు వాళ్ళని కూడా చేపిస్తున్నాను. సో, 2 చేతులు చూపెట్టండి. యెస్ ఎవ్రీవన్. రైట్. వెరీ గుడ్. ఓకే. రైట్. ఒకసారి పైకి లేపండి. ఒకసారి ఇట్లా. ఒకసారి ఇట్లా. ఒకసారి ఇట్లా. ఒకసారి మళ్ళీ ఇట్లా. ఒకసారి రివర్స్. సో, బ్యాక్ ఇట్లా. సో, ఒకసారి తడుముకోండి మిమ్మల్ని మీరు. థాంక్ యూ. రిలాక్స్. సారీ. ఎందుకోసం? సో, ఫస్టు మిమ్మల్ని మీరు కంగ్రాచ్యులేషన్ ఎందుకు జేసుకోవాలి? సీరియస్‌గా చెప్పాలా? సుత్తి అనుకోకుండా ఇప్పటిదాకా నా మాటలు విన్నారు. వన్స్ అగైన్. సుత్తి అనుకోకుండా ఒక ట్రైనర్‌గా ఇవన్నీ ముందే జెప్తారు గదండీ! జాయిన్ అయినప్పుడే. టెక్నికల్‌గా జూమ్ సెషన్ ఉంటది గదా! అయినా గూడా ఎందుకు రిపీటెడ్ అంటే, కొన్ని టెక్నికల్‌గా మీకు నేర్పించాలి కాబట్టి కొన్ని చెప్పాను. అండ్
ఇప్పటిదాకా అసైన్మెంట్స్ అండ్ పేమెంట్స్ అండ్ ఇంకా ఏమేమో మాట్లాడుకున్నారు. మళ్ళీ ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చారు. ఇంకా మీ వర్క్ నుంచి వెళ్ళి కంప్లీట్ అయ్యేది. సో ఒకసారి మీకు అటెన్షన్ రావాలి. ఇప్పుడు చెప్తున్న టెక్నికల్ సెషన్ మీద మీరు గ్రాస్ప్ చేయాలి. మీరు నా మీదనే ఫోకస్ చేయాలి. నేను చెప్పే పాయింట్స్ అన్ని మీరు పర్టికులర్గా చూడాలి అన్న ఆ థాట్ తోటి. సో నేను ఇప్పుడు ఒకసారి లిఫ్ట్ చేయండి, తర్వాత రివర్స్ అనండి, ఒకసారి హ్యాండ్స్ ఇట్లా పెట్టండి. సో ఇట్లా రకరకాలుగా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు మీరు నన్నే చూసారా? లేకపోతే నేను చెప్తున్న మాటలే విన్నారా? లేకపోతే ఏమైనా బయట కూడా అబ్జర్వ్ చేశారా? నో కదా! నేను చెప్తున్నదే మీరు చూసారు కదా! సో దిస్ టైప్ ఆఫ్ దీన్నేమంటారంటే మీకు యాక్టివిటీస్ చేయించడం వల్ల మీకుంటాయి 101 యాక్టివిటీస్ అని ఆల్రెడీ అయిపోయిందా? మరి నెక్స్ట్ వస్తుందా తెలవదు సెషన్. సో ఇట్లాంటి యాక్టివిటీస్ బోలెడు ఉంటాయి ట్రైనింగ్ సెషన్స్‌లలో. ఇవన్నీ మనం వాడుకోవాలి కంపల్సరీ. సో ఇప్పుడు నేను వీడియో మేకింగ్ గురించే చెప్తాను. సో ఆ వీడియో మేకింగ్‌లో అసలు ఏముంది లైఫ్? అసలు వీడియో మేకింగ్ నేర్చుకోవడం వల్ల మీకుండే లాభాలేంటి? అసలు వీడియో మేకింగ్ ఎందుకోసం నేర్చుకోవాలి? ఇట్లాంటి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఎవరెవరు యూట్యూబ్‌లో వర్క్ చేస్తుంటారు? ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ ఉందా? చాట్, చాట్, చాట్ లేదు. ఓకే. ఫైన్. రైట్. నో, నో ఇష్యూ. అన్‌మ్యూట్ చేసుకున్నా పర్వాలేదు. యూట్యూబ్ రైజ్ యువర్ ఫిజికల్ అండ్ సైడ్ మై సెల్ఫ్. ఓకే. ఫైన్. రైట్. రైట్. నో, నో. యావరేజ్‌గా యూట్యూబ్‌లో ఎంతెంత ఇన్‌కమ్ వస్తదో ఎవరికన్నా తెలుసా? తెలవదు. సో రైట్. ఒక్కసారి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. స్క్రీన్ షేర్ అవుతుంది గదా! నేనిక్కడ ఒక వెబ్‌సైట్ ఆహ్, చేస్తున్నాను. టైప్ చేస్తున్నాను. దాని పేరు సోషల్ బ్లేడ్. సోషల్ బ్లేడ్ డాట్ అంటే ఎవరిదైనా పర్వాలేదు. సో దెన్ ఐ కెన్ కమ్ యూట్యూబ్. యూట్యూబ్‌కొచ్చాను నేను. ఓకే. మీకు స్క్రీన్ షేర్ అవుతుంది గదండీ! నాకైతే షేర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే. ఇది ఇట్ ఓకే. రైట్. నెక్స్ట్ నేను యూట్యూబ్‌కొచ్చాను. రైట్. ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ పేరు. అందరిక్కడ మేబీ హర్షవర్ధన్ ఛానల్ అయితే చూసుంటారు గదా! హర్షవర్ధన్. రైట్. తెలుసు గదా! సరే. హర్షవర్ధన్ గాదు గానీ ఇంకా మొన్ననే రీసెంట్‌గా ఎలక్షన్‌కి ముందు ఆహ్, రాహుల్ గాంధీతో మై విలేజ్ షో అని అంటే విలేజ్ కుకింగ్ ఛానల్ ఒకటుంటది తెలుసు కదా! వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తారో ఇన్‌కమ్ ఒకసారి చూద్దాం. విలేజ్ కుకింగ్ ఛానల్ అది అంతే కదా! కుకింగ్ ఛానల్. ఓకే. తమిళ్. వాళ్ళ తమిళ్ ఛానల్ అది. వీళ్ళే కదా! మీకు వీళ్ళనైతే ఫైండ్ ఔట్ చేశారు కదా! వీళ్ళైతే తెలుసు కదా మీకు. చాలా టీవీలలో గూడా వస్తది. ఆల్‌వేస్ వెల్కమ్స్ యూ అని అంటారు స్టార్ట్ అయ్యగానే. 'విక్రమ్' సినిమాలో ఒక ప్రోమో గూడా చేసిర్రు. అంటే ఒక రోల్ గూడా చేసిర్రు వీళ్ళు. సో వీళ్ళ ఛానెల్‌ని నేను కాపీ చేస్తున్నాను. వీళ్ళ ఛానెల్ నేమ్‌ని విలేజ్ కుకింగ్ ఛానెల్. ఓకే. సేమ్ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. రైట్. దీంట్లో ఏది అని అడుగుతున్నారు. వినయ్ కుకింగ్ ఛానల్ ఇది యూట్యూబ్‌ది నేను పెడుతున్నాను. అంటే అన్నిట్లల్లో డబ్బులొస్తాయండి. ఓన్లీ ఒక యూట్యూబ్‌లోనే డబ్బులొస్తాయి అని అనుకోకండి. అన్ని ఛానల్ ఇప్పుడు మీకు ఇంతకుముందు ఓపెన్ చేసినప్పుడు విలేజ్ కుకింగ్ ఛానల్‌లో ఇక్కడ చూడండి యూట్యూబ్, ట్విట్టరు తర్వాత ట్విచ్, తర్వాత ఇన్‌స్టాగ్రామ్ అన్నిట్లల్లో డబ్బులొస్తాయి. బట్ మనం ఇప్పుడు యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నాం గదా! అంటే ఒక వీడియో మేక్ చేసిన తర్వాత దేంట్లోనైనా గూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికొచ్చాను. ఇదే గదా వాళ్ళ ఛానెల్. వాళ్ళే గదా వీళ్ళు. ఇప్పుడున్నది గదా! సో, వీళ్ళు వరల్డ్ వైడ్‌గా ఫోర్త్ ర్యాంక్‌లో ఉన్నారు. సారీ నేషనల్ వైడ్‌గా 71 ర్యాంక్‌లో ఉన్నారు. వీళ్ళిచ్చే ర్యాంక్‌లో ఫోర్త్ వైడ్ ఉన్నారు. వీళ్ళ ఎర్నింగ్స్ వచ్చేసి ఎస్టిమేటెడ్ మంత్లీ యావరేజ్‌గా ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుందనుకుంటా గదా! ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది మంత్లీ ఎస్టిమేటెడ్ వాల్యూ. ఓకేనా? రైట్. క్లియర్ చేద్దాము. రైట్. యావరేజ్‌గా, యావరేజ్‌గా ఇప్పుడు 579.70 ఓకే. 579.70 బై 2 యావరేజ్‌గా ఏసుకోవచ్చా? అంటే ఆల్‌మోస్ట్ ఒక 300 రూపీసా? $300 అవి రూపీస్ కాదు.
ఇంటూ ఒక 80 వేసుకోవచ్చా? యావరేజ్‌గా వాళ్ళకి ఒక 24 అదేంటి ఇంకా 5,579,000 అది. అవునా? ఓకేనా? యావరేజ్‌గా 2 వేసుకుంటాను. 289,500 ఇంటూ 80 అదిగా వర్ణించలేము. 2,30,60,000 వాళ్ళ యావరేజ్ ఇన్‌కమ్ పర్ మంత్. చాలా ఫేమస్ ఛానెల్ అది. యావరేజ్ ఇన్‌కమ్ 2,00,00,000 మేబీ. ఇంకా తక్కువనే ఉండొచ్చు. కొంచెం ఎక్కువ గూడా ఉండొచ్చు. యావరేజ్. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడ తెలిసుంటది చూడండి. ఒక్కొక్క వీడియోకి ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అమౌంటు, వాళ్ళకెంత ఛానెల్‌కి రేటింగ్ ఉంది. ఇవన్నీ దొరుకుతది. దీన్నెక్కడ నేను సెర్చ్ చేశానో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మీరు కూడా చూడండి. సోషల్ యూట్యూబ్ మన జనరల్‌గా గూగుల్‌కొచ్చి సోషల్ బ్లేడ్ అని టైప్ చేశాను. ఇక్కడ మీకు ఛానెల్ నేమ్ అని అడుగుతది. ఏ ఛానెల్ నేమ్ అయినా ఇవ్వండి. ఆ ఛానెల్ నేమ్ సరిపోతది. ఇంకేదైనా హర్ష సాయి ఇచ్చాను నేను. ఇదే టిక్‌టాక్. ఆయన టిక్‌టాక్‌లో ఎంత సంపాదిస్తున్నాడు. ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా. సో, ఇంపార్టెన్స్ ఆఫ్ వీడియో. అసలు వీడియో వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుంది? అసలు వీడియో నేర్చుకోవడం వల్ల నాకేమన్నా యూజ్ ఉందా? అన్న ఒక థాట్‌కి నేనిప్పుడు మీకు క్వెషన్ అయితే ఆన్సర్ చేశాను. ఓకే. సరే. ఆ వీడియోలు ఎట్లా తయారు చేస్తాను? 2 రకాల వీడియోలు చెప్తాను నేనిప్పుడు. సో, నాకిక్కడ ఒకటే ఖచ్చితంగా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఉంది. మన మెంటార్స్ ఇచ్చారు. సో, యాప్ పేరేంటంటే కైన్ మాస్టర్. నాకైతే అది నచ్చదు. బట్ అయినా నేను అదే చెప్తున్నాను. కైన్ మాస్టర్‌ని నాకు ప్రిఫర్ చేశాను. దానికన్నా చాలా ఈజియెస్ట్ యాప్ ఉంది. బట్ అది చెప్తాను, ఇది చెప్తాను. 2 కవర్ చేస్తాను టైమ్ ఉంటే. 2 కవర్ చేస్తాను. 8:23 అవుతుంది కదా! హాఫ్ అన్ అవర్‌లో 2 మాక్సిమం కవర్ చేస్తాను. సో, ఫస్ట్ మనం కైన్ మాస్టర్‌లో జస్ట్ ఏం చేద్దాము అనంటే వీడియోస్‌లో 2 రకాలుంటాయండి. ఎక్స్‌ప్లెయిన్ బోత్. ఎక్సలెంట్. సూపర్. 2 చెప్తాను. ఓకే. ఫైన్. సో, వీడియోలో 2 రకాలుంటాయి. వీడియోస్ అన్నిటిని అంటే చాలా వీడియోస్ అన్నిటిని ఒక వీడియో లాగా కన్వర్ట్ చేయడము. ఆ వీడియోలో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేనిప్పుడు మాట్లాడుతున్నాను. ఈ చేతులు ఇక్కడ ఇట్లా అన్నాను, ఇక్కడ అన్నాను. ఇట్లాంటి కటింగ్స్ అన్నిటిని డిఫరెంట్ స్టైల్‌లో కట్ చేసి నాయిస్ లేకుండా చేసి, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి, ఇంకా రకరకాలుగా ఇవన్నీ చేసేసి వీడియోలన్నిటిని మిక్స్ చేసి ఒక పెద్ద లెంతీ వీడియోగా తయారు చేయడమే వీడియో మేకింగ్. యామ్ ఐ రైట్? అదొక ప్రాసెస్. రెండోది చాలా ఫోటోస్‌ని, ఎన్నో ఫోటోస్‌ని మీరు ఫోటోస్ దిగుతుంటారు గదా! ఆ ఫోటోస్‌ని యాడ్ జేసి, దానికి ఒక యానిమేషన్ డిజైన్ జేసి, దానికి ఒక వాల్యూమ్ అంటే ఆహ్, సౌండ్‌ని, ఎఫెక్ట్‌ని యాడ్ జేసి, సో, అందులో మనం వీడియో మేక్ జేయడం ఒక పద్ధతి. సో, ఐ యామ్ మేకింగ్ గోస్ టు మీకు కైన్ మాస్టర్‌లోనేమో చాలా పిక్చర్స్ అన్నిటిని ఒక చోట జేసి, దాంట్లో టెక్స్ట్ యాడ్ జేసి, తర్వాత దాంట్లో మీకు మ్యూజిక్ యాడ్ జేసి, దాంట్లో యానిమేషన్ యాడ్ జేసి, వీడియోని సేవ్ జేస్తే ఎలా ఉంటుందో అది చెప్తాను. అండ్ అనదర్ పార్ట్ వచ్చేసి బిఎన్. బిఎన్ అని ఉంటది సాఫ్ట్‌వేర్ రాసుకోండి. ఫస్ట్‌ది కైన్ మాస్టర్, సెకండ్‌ది బిఎన్. సో, బిఎన్‌లో ఏం చెప్తానంటే చాలా వీడియోస్‌ని లైవ్‌గా చేసి చూపెడతానండి. చాలా వీడియోస్‌ని మిక్స్ చేసి, సో, బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి, దాంట్లో మనం రకరకాలుగా వీడియోస్‌ని యాడ్ చేసి, కట్ చేయడము, దాన్ని ఎరైజ్ చేయడము, టెక్స్ట్ యాడ్ చేయడము, ఇది దాంట్లో చెప్తాను. ఈ 2 యాప్స్ మీకు చెప్పబోతున్నాను. ఒక్కోసారి ఆ యాప్స్‌ని కూడా చూపెడతాను. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు నేను ప్రిఫర్డ్ ఆన్ మొబైల్ అండి. ఆండ్రాయిడ్ మొబైల్‌లో చెప్తున్నాను. సో, కైన్ మాస్టరు, విఎన్ 2 కూడా ల్యాప్‌టాప్స్‌లోకి రావు. 100% రావు. మీరు మొబైల్‌లోనే చేయాలి. నీట్‌గా ఉండదు. దానికి పర్చేస్ అడుగుతుంది. చాలా రకాల ఇబ్బందులుంటాయి. సో, మీరు ల్యాప్‌టాప్ గాని ఆహ్, పీసీలో ఎడిటింగ్ చేసే ఎక్స్‌పర్ట్ అయ్యుంటే నాకు కాల్ చేయండి పర్సనల్‌గా. నేనప్పుడు మీకు దానికి సంబంధించిన వీడియో ఏవైతే ఉంటాయో అవి కూడా ఇస్తాను. ఓకేనా? రైట్. సో, మీరు ప్లే స్టోర్‌కెళ్ళండి. ప్లే స్టోర్ అయితేనేమో ఆండ్రాయిడ్ అయితేనేమో ప్లే స్టోరు, క్లౌడ్ అంటే ఐఫోను గట్రా వాడేవాళ్ళేమో క్లౌడ్‌కెళ్ళండి. ఇక్కడికొచ్చి కైన్ మాస్టర్ ఓకేనా? సార్ ఫస్ట్ ఒక క్వెషన్.
అసలు మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టరు కైన్ మాస్టర్? అసలు మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు? మీరు చెప్పే వాళ్ళే ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టరు? ఆ రీజన్ కావాలి. ఓకేనా? సో కైన్ మాస్టర్‌లో ఏమైతదంటే కొనుక్కోవాలి కంపల్సరీ. ఈ లోగో వెళ్ళిపోవాలంటే వీడియోలో. ఈ లోగో మీరు ఎన్ని వీడియోలు సేవ్ చేసినా డమ్మీ వీడియోస్ చాలా డమ్మీ కైన్ మాస్టర్‌లు చాలా ఉంటాయి. బయట దొరుకుతాయి. కానీ వాళ్ళ వల్ల వీడియో అనేది క్వాలిటీగా రాదు. దానివల్ల మీ ఫోన్ హ్యాంగ్ అవుతది. అంటే వీడియో మేకింగ్‌లో లోగో దాన్నేమంటారంటే వాటర్ మార్క్ అంటారు. ఆ వాటర్ మార్క్ రాకుండా ఉండాలి అనంటే ఆహ్, నేను సజెస్ట్ చేసేది విఎన్. అందులో మీరు కొనుక్కోనవసరం లేదు. ఎలా వీడియో చేయాలన్నా గూడా వస్తది. దాంట్లో కొనుక్కుంటే గూడా అప్‌గ్రేడ్‌గా ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ అది అవసరం లేదు. అంటే మీరు కైన్ మాస్టర్ గావచ్చు, బిఎన్ గావచ్చు కొనుక్కోనవసరం లేదు. చాలా మీరు ఎక్స్‌పర్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా? రైట్. సో, ఇక్కడ ఇప్పుడు ఓపెన్ అని జేస్తే వచ్చేస్తది. ఈ ఏరియాలో మీకేమని ఉంటదంటే ఇన్‌స్టాల్ ఉంటది. ఇన్‌స్టాల్ చేసుకోండి సరిపోతది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇదిగోండి బిఎన్ అని గూడా టైప్ చేస్తున్నాను నేను. బిఎన్. ఓకే. బిఎన్. కొంచెం ఫాస్ట్‌గా చెప్తాను. బట్ ఎందుకంటే టైమ్ టేకింగ్ గదా! సో, మీకేదన్నా ఉంటే నేను రికార్డింగ్ బెట్టినా, అది మీకు నా యూట్యూబ్‌లోనే నేను అప్‌లోడ్ జేస్తా. నా యూట్యూబ్ లింక్ మీకిచ్చేస్తా. ఓకేనా? రైట్. రైట్. మీకు క్లాస్ అవ్వగానే పెట్టేస్తాను. రైట్. ఇది బిఎన్ అండి. ఓపెన్ ప్లేస్‌లో ఇన్‌స్టాల్ అని ఉంటది. సో, ప్రిఫర్డ్ 2 యాప్స్ చెప్తాను. మీరు ఏది నచ్చితే అది. నేనిప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేశాను. ఓకే. మీకు ఓపెన్ చేయగానే ఇక్కడ ఇట్లా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఇట్లా యాడ్స్ వస్తాయి. అవన్నీ తీసేయండి. సో, మీకు డిస్‌ప్లే డయాగ్రామ్ ఇట్లుంటదండి. ఈ ఏరియాలో ఎట్లుందో అట్లా. నేను కొనుక్కుంటాను. నాకు ఈ లోగో రావద్దు అనంటే ఇక్కడ ప్రీమియం అని ఉంది చూడండి. దాన్ని క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ వీడియోస్ అని ఉంది గదా! ఇక్కడ ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే ఏం జరుగుతదంటే అసలు కైన్ మాస్టర్‌ని ఎట్లా వాడాలి? అబ్బా! సార్ ఇదే మీరు నాకు జెప్పేస్తే, ఇక మీరు చెప్పేదేముంది అనేది గూడా చెప్పను. ఎందుకంటే, సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఉందో అలా ప్రెజెంట్ జేయడమే అసలైన నేర్పిచ్చే గురువు ప్రయత్నం అన్నమాట. కైన్ మాస్టర్‌లో, వీఎన్‌లో ఎలా చేయాలో అందులోనే ఉంటుంది. సో, మీరు ఏం చేయాలన్నా ఇక్కడ వీడియోస్ చూస్తూ ఇది కూడా చేయొచ్చు. నా వీడియో కోసం వెయిట్ చేయనవసరం లేదు. ఈ ఏరియాలో వీడియో సింబల్ ఉంది గదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ ఓపెన్ అవుతది. బిఏ కైన్ మాస్టర్‌లో ఏది ఎలా జేయాలి? ఎట్లా జేయాలి? అనేది ప్రతి ఒక్కటి ఉంటది. ఓకేనా? మీరు ఎక్స్‌పర్ట్ కూడా కావచ్చు. ఓకే. ఫైన్. రైట్. అండ్ ఇదేంటి అంటే జస్ట్ మీకు ఏదన్నా యాప్ తోటి ప్రాబ్లమ్ ఉన్నా గూడా క్వెషన్ రైజ్ జేయడానికి. ఇది వాల్యూమ్, ఇది సెట్టింగ్స్. ఓకే. ఇది హోము, ఇది మిక్స్, ఇది క్రియేట్, ఇది ఇన్‌బాక్స్, ఇది మీ. మీ సెట్టింగ్సే ఇన్‌బాక్స్ ఏంటి అంటే ఏమన్నా అలర్ట్స్ ఉంటే మనకు యాప్ నుంచెల్లి వస్తది. ఇది బిక్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ జేసి ఉంటాయండి ఇట్లా వీడియోస్. ఓకేనా? మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలవదు. ఇక్కడ నేను చూపెడుతున్నా. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయండి. మనం అది వాడుకోవచ్చు. దాని మీద ఒకసారి క్లిక్ చేసి మనం లాగిన్ అయితే ఆ వీడియోని మనం వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. మీకోసం లాగిన్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి నీట్‌గా ఉన్న ఒక వీడియో తీసుకుంటా. ఓకే. ఇది తీసుకుంటాను. సో, నెక్స్ట్ నేను లాగిన్‌కొస్తున్నాను. ఓకే. కంటిన్యూ విత్ గూగుల్. నా గూగుల్ అకౌంట్ ఆల్రెడీ జీమెయిల్ ఉంది. నేను లాగిన్ అవుతున్నాను. ఒక పేరు పెట్టుకోండి. మీ నేమ్ ఏదైనా పర్వాలేదు. ఓకే. కంప్లీట్ అది ఆల్రెడీ యూజర్ అది. ఓకే. యూజర్. ఈమెయిల్ ఐడీకి మన కోడ్ వస్తది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒక పాస్వర్డ్ పెడుతున్నాను.
జస్ట్ వెయిట్. పాస్వర్డ్ పెట్టాను. ఓకే. ప్రిపేరింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ అసెట్. ఇది మనకు టైం అవుతుంది. ఇది ప్రిపేర్ అవుతుంది. సో మీకు ఎడిటింగ్కి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలా అయితే నేర్పిస్తున్నామో అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మిక్స్లోకి వెళ్తారు. మిక్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్ చేసి ఉంటాయి, మీకు నచ్చినవి చాలా వీడియోస్ ఇట్లా 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 చాలా ఉంటాయి. సో ఇది ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన దాంట్లో ఇక్కడ మీకు కనపడుతూ ఉంటుంది. మీకు ఏదైతే చేయాలనుకున్న టెంప్లెట్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేయగానే ఎడిటింగ్కి వచ్చేస్తారు. ఇక డైరెక్ట్గా ఎడిటింగ్కి వస్తారు. ఇక్కడ అన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి. మీరు కావాలనుకున్నది జస్ట్ దాని మీద పెట్టేసి క్లిక్ చేస్తూ, ఇప్పుడు కాల్ మీ అని ఉంది, అది ఎక్కడన్నది టెక్స్ట్. సో అవన్నీ చూసుకుంటూ చేంజ్ చేయడమే. దీనికి కొద్దిగా టైం పడుతుంది ఇంత దాన్ని మీరు ఎడిట్ చేయాలంటే. బట్ నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తే అన్ని వివరాలు సరిగ్గా తెలుస్తుంది. సో ఇలా కూడా చేయొచ్చు అని ఒక జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మిక్స్లో నుండి. సో అది కాకుండా ఇప్పుడు బేసిక్గా స్టార్ట్ ఎట్లా చేయాలన్నది స్టార్ట్ చేద్దాము. ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్రియేట్. ఇది ఈ ఏరియాలో క్రియేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ కూడా చూపెడతాను. ఓకే. కైన్ మాస్టర్ ఇక్కడ చూడండి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కైన్ మాస్టర్ ఓపెన్ అవుతుంది. సో కైన్ మాస్టర్ ఇది. సో ఫస్ట్ స్టార్టింగ్ అన్ని వివరాలు చెప్పాను కదా, ఇదేంటి ఇదేంటి ఇక్కడ ఇది. సో అన్ని వివరాలు చెప్పేసిన కదా ఇక్కడ ఇవన్నీ. సో దాంట్లో ఫస్ట్ మీరు వీడియో ఎడిటింగ్ రావాలంటే ఇక్కడ క్రియేట్ న్యూ అని అండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియోని చూస్తుంటారు. రీల్స్ వచ్చినప్పుడు వర్టికల్గా వస్తాయి, హారిజంటల్గా వస్తాయి. ఇక్కడ ఏ వీడియోస్ ఎందులో ఎందులో మీరు అప్లోడ్ చేస్తారన్న దాన్ని బట్టి దాని డైమెన్షన్స్ ఉన్నాయి చూసుకోండి. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేయాలనుకుంటే ఇది, మన టిక్ టాక్ చేయాలంటే ఇది, ఇన్స్టాలో అయితే ఇది, నార్మల్ వీడియోస్ అన్నిట్లలో యూజ్ చేసుకోవడానికి ఇది. తర్వాత 3:4 అంటే మొబైల్లో, ఇన్స్టాగ్లోనే 4:5 ఉంటుంది. తర్వాత 2:35 అంటే మీరు టీవీలో కానీ అట్లా. ఇంకా అడ్వాన్స్గా కూడా మీరు చేసుకోవచ్చు. అంటే మీరు మీ ఫోటో డ్యూరేషన్ని, తర్వాత డిఫాల్ట్ సెట్టింగ్ని, తర్వాత ఏదైతే మీ డ్యూరేషన్ ఉంటుందో, అంటే ఏదైతే మీ హారిజంటల్గా చేస్తారా వర్టికల్గా చేస్తారా అనేది కూడా ఇక్కడ చూస్ చేసుకోవచ్చు.
నేను నార్మల్‌గా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కొన్ని వీడియోస్ అంటే ఫోటోస్ దీంట్లో మీకు ఇన్‌షాట్‌లో ఏం చెప్తది కైన్ మాస్టర్‌లో ఏం చెప్తా అనుకున్నా కొన్ని ఫోటోస్ అన్నిటిని తీసుకొచ్చి మిక్స్ చేసి దానికి సౌండ్ తీసుకొచ్చి దానికి యానిమేషన్ యాడ్ చేద్దామని అనుకున్నాను నేను. ఓకేనా? సో, అది నేను మొబైల్‌లోనే వ్యూ ఉండాలి కాబట్టి నేను 3:4 అంటే నిలువుగా ఉండేది కావాలి కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. క్రియేట్ అన్నాను. ఓకే. ఇక్కడ మీకు యాడ్స్ వస్తాయి. స్కిప్ కొట్టేయండి. ఓకేనా? రైట్. అప్పుడు ఇప్పుడు ఇంటర్ఫేస్ ఏమైతదంటే అడ్డంగా వస్తది. ఎవరికన్నా అర్థం కాకపోతే అంటే కనిపించకపోతే మీరిలా మీ డిస్‌ప్లేని ఇలా జూమ్ చేయండి. వినిపిస్తుందా? కనిపిస్తుందా? ఇట్లా డిస్‌ప్లే టచ్ చేసి ఇట్లా ఇట్లా జూమ్ చేయండి ఇట్లా. మొబైల్‌లో జూమ్ చేస్తే ఏది ఎక్కడ ఉందనేది మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో, మీకు క్రియేట్ అనేది ఒకసారి సెలెక్ట్ చేయగానే ఫస్ట్ ఏం అడుగుతదంటే ఫోటోస్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతది. వీడియోస్ గాని, ఫోటోస్ గాని సెలెక్ట్ చేసుకోమంటది. సో, ఆల్ దగ్గరికొచ్చేసి నాదే ఒక చిన్న షార్ట్ చేస్తాను. చిన్న షార్ట్ చేస్తాను. నేను ఓన్లీ సెలెక్టింగ్ ఆన్ ఫోటోస్ అన్నమాట. ఇప్పుడు నేను ఫోటోస్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోస్ కూడా ఉంటాయి. కానీ నేను టచ్ చేయట్లేదు. ఇగో ఇక్కడ వీడియోస్ ఉన్నాయి చూడండి. డ్యూరేషన్ వస్తుంది చూడండి. ఇవన్నీ వీడియోస్. బట్ నేను అది టచ్ చేయట్లేదు. ఓకే. జస్ట్ నేను నా ఫోటోస్‌ని మాత్రమే ఒక 2, 3 ఇక్కడ చూడండి ఇట్లా డ్రాగ్ చేస్తే ఆహ్, ఫోటోస్ అన్నీ కనిపిస్తాయి మీకు. ఓకేనా? ఆ ఫోటోస్ అన్నీ యాడ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ బటన్. ఈ బటన్‌ని క్లిక్ చేయగానే గ్యాలరీ ఇవన్నీ మాయమైపోతాయి. ఓకేనా? నేను ఇందాక చెప్పాను మీతో కైన్ మాస్టర్‌లో వాటర్ మార్క్ వస్తదని. ఇక్కడ చూడండి మీకు వాటర్ మార్క్ కనిపిస్తుంది చూడండి. కైన్ మాస్టర్ అని. దీని మీద క్లిక్ చేస్తే వెంటనే వచ్చేస్తది. 575 ప్రతి నెల కడితే మీకు మంచి డెమో గాకుండా ఒరిజినల్ వీడియో ఇస్తారనమాట. ఒరిజినల్ యాప్ ఇస్తారు. సో, ఇవి ఫోటోస్ ఓకేనా? రైట్. ప్రతి వీడియోకి మీరు వీడియో ఓపెన్ చేయకముందే క్యాన్వా మేకింగ్ అయిపోయిందా? పోస్టర్ మేకింగ్ అయిపోయిందా? పోస్టర్ మేకింగ్. మీకు పోస్టర్ మేకింగ్ అయిందా? రైట్. వెరీ గుడ్. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానెల్లలో ఓపెన్ చేయకముందే ముందే ఒకటి థంబ్‌నెయిల్ కనపడుతది. థంబ్‌నెయిల్ అంటారు దాన్ని. ముందే ఒక పిక్చర్ కనపడుతది. అసలు వీడియో అందులో ఏముందో తెలవదు. బట్ బయట ఒక పిక్చర్ ఉంటది. అది మీరు క్యాన్వాలో క్రియేట్ చేసుకోండి థంబ్‌నెయిల్స్‌ని. ఆ థంబ్‌నెయిల్స్‌ని ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ పెట్టాలి? అనేది చెప్తాను. ఇక్కడ థంబ్‌నెయిల్ పార్ట్ అని ఉంటది. ఇదిగోండి ఈ ఏరియా. సో, ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈరోజు సెషన్‌దే నేను థంబ్‌నెయిల్ అనుకుందాం. ఎగ్జాంపుల్ కదా! క్యాప్చర్ హాస్ బీన్ ది హ్మ్. ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ క్యాప్చర్ అయిపోయిందండి. ఇట్లా ఎక్కడ పెట్టి కూడా థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏది కావాలనుకుంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లోకి ఒక ఫోటో వచ్చేసింది చూడండి. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే ఇక్కడ రీ అన్డు అని ఉంటది చూడండి. ఇదిగోండి. రీ అన్డు. దీన్ని వాడండి. ఓకేనా? చూడండి. ఇప్పుడు నేను మిస్టేక్ ఏంటంటే నాకు ఇది అవసరం లేదు. జస్ట్ థంబ్‌నెయిల్ నాకు వేరే కావాలి. దాన్ని ఎడిట్ ఫైన్. ఇది చూడండి. థంబ్‌నెయిల్ సెట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు మనకి వీడియో రాకముందే నా ఫేస్‌తో ఉన్నటువంటి ఒక క్యాప్చర్ పిక్చర్ అనేది థంబ్‌నెయిల్ అయిపోతది. ఓకేనా? రైట్. ఇప్పుడు నార్మల్‌గా ప్లే చేస్తాను. క్యాప్చర్ ఇది చూడండి. నార్మల్‌గా ప్లే చేస్తే ఉట్టిగా అక్కడి నుంచెల్లి ఇక్కడికి ఇట్లా ఉట్టిగానే ఏం కనిపించలేదు. ఏం యాడ్ అయితలేదు. సో, ఇప్పుడు ఏం చేద్దాము అన్నది నేను చెప్తాను. ఓకే. రైట్. ఇంకా కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తా. ఒక్కటి కాదు. అది ఎట్లా యాడ్ చేస్తా అన్నది మళ్ళొకసారి చూపెడుతున్నా. ఇక్కడ చూడండి. ఇక్కడ లేయర్స్ ఉంటాయన్నమాట. సెట్టింగ్స్‌కి సంబంధించినయి అన్నీ టూల్స్ ఉంటాయి. టూల్స్ ఓకే. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను. మీడియా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచెల్లి యాడ్ చేయాలి. మీడియా అంటే వీడియోసు, ఫోటోసు ఏది యాడ్ చేయాలన్నా ఇక్కడ నుంచెల్లి యాడ్ చేయాలి. ఇది ఆడియో. ఆడియోస్ యాడ్ చేయాలంటే ఇక్కడ. లైవ్ రికార్డింగ్ పెట్టాలనుకుంటే కూడా పెట్టొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు రికార్డింగ్ పెట్టేయొచ్చు ఇట్లా డైరెక్ట్‌గా. హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ? ఫైన్. ఇప్పుడు రికార్డింగ్ అయిపోయింది. యాడ్ అయిపోతదనమాట. స్టార్ట్. హలో ఎవ్రీవన్
ఇక్కడ చూడండి కింద ఒకటి రాయర్ ఫైల్ వచ్చేసింది చూడండి ఈ ఏరియాలో. సో డైరెక్ట్ గా రికార్డింగ్ కూడా మీరు ఇచ్చేయచ్చు అనమాట. నేను మళ్ళీ ఒకసారి చూపెడతాను వన్స్ అగైన్. ఈ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి నాకు రికార్డింగ్ చేయాలి. ఇక్కడ పెట్టేసి స్టార్ట్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వీఆర్ ఆల్ ఫైన్. అలా అయిపోయింది అనమాట. ఇది రెగ్యులర్ గా ఎవరైనా ఎడిటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచెల్లే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేయచ్చు, దానికి యాడ్ చేసేయచ్చు. ఫైన్. లేయర్స్ అంటే ఒక్కొక్క లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఏంటి అది ఇది అనేది ఇక్కడ తెలుస్తుంది. దీంట్లో లేయర్స్ లో మీడియా, ఎఫెక్ట్, స్టిక్కర్, టెక్స్ట్, రైటింగ్ ఇవన్నీ సెట్టింగ్స్ కి సంబంధించినవి, అంటే యాడ్ ఎలిమెంట్స్ కి సంబంధించి. మీడియాలోకి వెళ్ళి ఇంకో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, ఇంకొక 2-3 ఫోటోలు యాడ్ చేస్తాను. ఓకే, ఒకటి వచ్చేస్తున్నాయి చూడండి. నేను కొట్టేది ఇలా సెలెక్ట్ చేయగానే వచ్చేస్తున్నాయి. రైట్, ఇక్కడ వచ్చేసినాయి చూడండి ఇన్ని. రైట్, ఇది నేను ఒకసారి ఎరైజ్ చేస్తాను. ఇలా సెలెక్ట్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు డిలీట్ బటన్ వచ్చింది చూడండి ఈ ఏరియాలో. చూడండి. సో డిలీట్ డిలీట్ కొట్టగానే మీకు డిలీట్ అయిపోతుంది. డిలీట్ అంతే, డిలీట్ అయిపోయింది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు ఒక 3 ఫోటోలు ఉన్నాయి, 4 ఫోటోలు ఉన్నాయి. నాకు కావాల్సింది ఆడియో. రైట్, నేను ఆడియోలోకి వెళ్ళాను. ఇక్కడ చాలా మ్యూజిక్స్ ఉన్నాయి, ఏదంటే అది చేసుకోవచ్చు. ఒకసారి బాగున్నది చూడండి. ఇది బాగుంది, ఇది నేను యాడ్ చేస్తున్నాను. ఒకసారి విన్న తర్వాత డబుల్ ట్యాప్ చేయాలి. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు మన స్క్రీన్ మీద వచ్చేసింది. సార్ ఇందాక భలే చేశారు, ఇట్లా జస్ట్ ట్యాప్ చేస్తే ఆ మీడియా వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు అది నేను ఏం టచ్ చేయలేదు, వెళ్ళిపోయింది. మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎంటీ స్పేస్ మీద ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఆ మీడియా వెళ్ళిపోతుంది. లేకపోతే బ్యాక్, మన మొబైల్లో బ్యాక్ బటన్ కొట్టినా కూడా ఉంది. ఓకేనా? రైట్, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే, స్టార్ట్ అయిపోయింది. మ్యూజిక్ తో పాటు వీడియో వస్తుంది. మీకు వినిపిస్తుంది కావచ్చు, నేను వినిపిస్తుందా? రైట్, సౌండ్ తక్కువ వస్తుంది ఎందుకంటే నేను మొబైల్లో తక్కువ పెడుతుంటాను కదా. ఇప్పుడు నా మాట్లాడినంత ఈజీగా మీకు వాయిస్ రాదు. నేను కావాలంటే దీన్ని మళ్ళీ ప్లే చేసి చూపెడతాను మీకు, సేవ్ చేసి పంపించి. సో ఫైన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని ఫొటోస్ ఉన్నాయి? ఇక్కడ 4 ఫొటోస్ ఉన్నాయి కదా. యానిమేషన్ ని చాలా ఈజీగా యాడ్ చేయొచ్చు. ఏం లేదు, సింపుల్ గా ఇట్లా డ్రాగ్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఒక మైనస్ గుర్తుల్లో ఒక ఇమేజ్ కనిపించింది కదా, ఒకసారి దాని మీద క్లిక్ చేయండి. చేసినప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా మీకు యానిమేషన్స్ వస్తాయి చాలా. మీరు ఏది కావాలనుకుంటే దాన్ని ఇట్లా పెట్టగానే మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ యానిమేషన్ కి సంబంధించి. ఆ లెఫ్ట్ నుంచి వెళ్ళి రావాలా, వచ్చేసింది చూడండి ఇక్కడ మీకు చేంజ్ చేసి. రైట్, కింది నుంచి వెళ్ళి రావాలా, లెఫ్ట్ నుంచి వెళ్ళి రావాలా, ఇట్లా చాలా రకరకాలుగా ఉంటాయి. 3D ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇంతే. ఆ టీవీలలో చూపెట్టే ఏమో మ్యాజిక్లు కాదు ఇవే. మీకు మనం నేర్చుకొని ఇప్పుడు నేను ఏదైతే రికార్డింగ్ ఉందో అది చూస్తూ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఒకదానికి పెట్టేశాను, ఇది నాకు ఓకే. రైట్, అండ్ నెక్స్ట్ థింగ్, ఇంకొకటి, ఇక్కడ ఇంకో ఫోటో ఉంది కదా. ఇక్కడ ఓకే, ఒకదానికి సెట్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, అండ్ సెకండ్ దానికి అట్లనే క్లిక్ చేస్తున్నాను, అవే వస్తున్నాయి. ట్రావెల్ అని ఇట్లా ఉంది. ఇట్లా ఇంకొకటి తీసుకుంటాను, దాని మీద క్లిక్ చేస్తున్నాను ఇట్లా. లేకపోతే ఇంకేదన్నా ప్రజెంటేషన్. ఓకే, రైట్. ఇప్పుడు ఇది సౌండ్ ఎక్కువ ఉంది, ఇది అక్కడి వరకు కావాలి, ఈ సౌండ్ ఉన్నంత సేపు కావాలి. ఓకే, ఇట్లా డ్రాగ్ చేయడం అంతే. అది ఎక్కడి దాకా కావాలో అక్కడ దాకా డ్రాగ్ చేసి పెట్టేయండి. ఓకేనా? కొంత పార్ట్ ఇక్కడ కూడా చెప్తాను.
ఇప్పుడు ఆడియో రికార్డ్ చేద్దాం ఇలా మధ్యలో. ఎట్లా రికార్డ్ చేయాలి? ఆడియో ఇక్కడ మధ్యలో ఆడియో రావాలి. ఇక్కడ దీన్ని కట్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ స్ప్లిట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ట్రిమ్ స్ప్లిట్. ఓకే, ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేయండి అంతే. ట్రిమ్ దాన్ని మీరు ఆడియోని సెలెక్ట్ చేసినప్పుడు ఏమనండి అంటే స్ప్లిట్ అనండి, కట్ అయిపోతుంది. అక్కడికి కట్ అయిపోతుంది, ఆడియో అనేది కట్ అయిపోతుంది. కొంచెం ముందరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసి మళ్ళీ స్ప్లిట్ అనండి, ఇంకొంచెం కట్ అయిపోతుంది. ఇక్కడ మధ్యలో ఉన్న పార్ట్ని ఎరేజ్ చేసేయండి, డిలీట్ చేసేయండి. ఇక్కడికి రండి ఫస్ట్ నుంచి వెళ్ళి, రైట్. ఇక్కడ రికార్డింగ్ ఉంది కదా, రికార్డింగ్ బటన్ పెట్టేయండి, స్టార్ట్ అనండి. హాయ్, హలో ఎవ్రీవన్, స్టాప్. సరిపోతుంది, రైట్. ఇంకొక మ్యాజిక్, సీదా మ్యాజిక్ ఇంకొకటి. ఇప్పుడు ఏంటంటే, సో ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూమ్ ఎంత ఉంది చూడండి. దీని వాల్యూమ్ ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేయగానే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క సెట్టింగ్స్ ఇక్కడ వస్తాయి మీకు. ఓకేనా? దీని వాల్యూము ఎంత ఉంది అంటే 100% ఉంటే నేను దీన్ని 200% చేసేసిన. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దీన్ని సెలెక్ట్ చేసి దీని వాల్యూము దీన్ని కూడా 200% చేసిన. సో దీని వాల్యూమ్ ఏం చేస్తున్నా, వాల్యూమ్ని దీన్ని కూడా 200% చేసిన. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసి లేకపోతే ఒక పని చేయండి, ఇక్కడ ఇంకొక ఆడియో చేయండి. ఓకే, ఇక్కడ ఈ ఏరియాలో ఆడియోలోకి వెళ్ళి ఇంకొక ఆడియోని యాడ్ చేయండి, ఏదన్నా ఒకటి చిన్న చిన్న బిట్, ఒక మేబీ చిన్నది ఏదన్నా. నేను ఇది యాడ్ చేసాను, ఇంకొకటి ఇది యాడ్ చేసిన తర్వాత చాలా పెద్దగా అయిపోయింది. సెకండ్, ఇక్కడికి ఇది డ్రాగ్ చేద్దాం. ఓకే, రైట్. దీన్నే ఇటు పక్కకు జరుపుదాం. ఓకేనా? ఇక్కడికి జరిపేసినాం, సరే, రైట్. ఇప్పుడు ఇక్కడ వరకు మళ్ళీ ఒకసారి స్ప్లిట్ చేస్తున్నా, అంటే ఇక్కడ వరకు స్ప్లిట్ అంటున్నా, స్ప్లిట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూమ్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూమ్ని తగ్గిస్తున్నా 200% నుంచి వెళ్ళి ఒక 40-30. అంటే దీని దీని అర్థం ఏంటంటే పైన ఈ సౌండ్స్తో పాటు ఈ ఆడియో కూడా మ్యూజిక్ వస్తూ ఉంటుంది, మన ఆడియో కూడా వినిపిస్తుంటుంది అనమాట. మన మాటని పెద్దగా పెట్టాను, అంటే సౌండ్ని పెద్దగా ఎక్కువ పెట్టాను, తర్వాత ఈ మ్యూజిక్ యొక్క సౌండ్ని తగ్గించాను. అంటే దే కెన్ బోత్, ఒకటి కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, ఎన్ని వాల్యూమ్లు కావాలంటే అన్ని అదే ఎన్ని సాంగ్స్ని కావాలన్నా, ఎన్ని ఆడియోస్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని యానిమేషన్స్ అన్నీ అయిపోయినాయి కదా. ఓకే, నౌ ఐ కెన్ ప్లే. హలో, నేను దీన్ని మీ మ్యాజిక్ మీకు వాట్సాప్లో చూపెడితే మీకు అర్థమవుతుంది. అంటే ఐ మీన్ వీడియో మీ అలా చూపెడితే మీకు అర్థమవుతుంది. సో చూపెడతాను మీకు. సో ఫైనల్గా ఇదండి, ఒకసారి మీకు ఫుల్ లెంత్ దాంట్లో మళ్ళీ ఒకసారి చూపెడతాను చూడండి. చాలా సింపుల్, మీరు ఏం కంగారు పడనక్కర్లేదు. ఓకేనా? ఇవన్నీ జస్ట్ మీరు షో చేయడానికి మాత్రమే, అంతే. ఎలా ఉంది, ఎట్లా ఎట్లా ప్లే అవుతుంది, ఇవన్నీ షో చేయాలి. ఓకే, ఫైనల్గా దీనిలో మిస్ అయింది ఏంటంటే టెక్స్ట్ని యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ లేయర్స్ని కొట్టినప్పుడు ఎఫెక్ట్లు అంటే ఇందాక మీకు చూపెట్టినాయి. ఇప్పుడు ఏదన్నా ఇంకొక ఎఫెక్ట్ కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, ఇట్లా అట్లా ఇట్లా. ఓకే, ఇది యాడ్ చేసేస్తున్నా. ఓకేనా? స్టార్టింగ్. ఓకే, మళ్ళీ తర్వాత ఇక్కడ ఏంటి, స్టిక్కర్స్, ఇంకా కొన్ని మన లోగోస్ అట్లాంటివి యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాసిక్ స్టిక్కర్స్ ఉన్నాయి, ఇంకేది కావాలనుకుంటే అది. ఇప్పుడు బర్త్డే విషెస్ అట్లాంటివి చెప్తున్నప్పుడు సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక లవ్ సింబల్ పెట్టేసి దీన్ని ఎక్కడ పొజిషన్ చేయాలి, ఇట్లా ఇక్కడ కైన్ మాస్టర్ ఉంది కదా, సో దీని మీద. సో ఆ లోగో మాత్రం ఎప్పటికి పోదండి, అది అట్లే ఉంటుంది, అది వాటర్ మార్క్ ఉంటుంది అంతే. ఓకేనా? ఓకే, రైట్. మళ్ళీ ఇంకేమున్నాయి చూడండి, లేయర్స్ తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ అయిన తర్వాత
డ్రాయింగ్ చూడండి టెక్స్ట్ కన్నా ముందు. ఇట్లా ఏదంటే అది డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్లా ఇంకా పెద్దగా కూడా అంటే మార్చుకోవచ్చు. గ్రీన్ గ్రీన్ కలర్ తోటి కూడా వస్తుంటది అనమాట. సో మీరు చూడండి. ఓకే. బ్యాక్ గీసిందంతా ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ టెక్స్ట్. ఓకే, ఏదన్నా టెక్స్ట్ టైప్ చేయండి. ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ వచ్చిన తర్వాత దాని ఎడిటింగ్ టూల్ ఇక్కడనే ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడికి వచ్చేసి ఫాంట్, ఏ ఫాంట్ కావాలి, స్టైల్, నాకు లాటిన్లో ఈ స్టైల్ కావాలి. ఓకే, ఫాంట్ స్టైల్ సెట్ చేసేయండి. తర్వాత కలర్, కలర్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ చూడండి కలర్. ఓకే, కలర్లో ఏ కలర్ కావాలి, రెడ్ కలర్, రెడ్ కలర్, రెడ్ కలర్. ఓకే, ఇక్కడ చూడండి కలర్. తర్వాత ఇవన్నీ స్ట్రోక్స్, ఎఫెక్ట్స్, బ్లెండింగ్, అవుటర్ లైన్, ఇట్లా అవుటర్ లైన్ ఇట్లా పెంచితే ఇట్లా ఇట్లా పెరుగుతుంది. ఇట్లా మీరు ఇక మీ ఇష్టం. గ్లో, ఈ గ్లో ఇట్లా సపరేట్గా చూడండి, ఇట్లా ఇట్లా గ్లో. ఓకేనా? ఇక్కడ చూడండి అవుటర్ లైన్, ఇది యాడ్ చేసేసి అవుటర్ లైన్ చూడండి. ఓకే, అట్లా. సో టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత చూడండి, ఈ ఫోటో వరకే కావాలా, మొత్తం కావాలా? సో మొత్తం కావాలంటే సేమ్ దీన్ని ఇట్లా బట్టి డ్రాగ్ చేయండి. ఎక్కడ దాకా కావాలి, మొత్తం అయిపోయేదాకా కావాలి, వీడియో అయిపోయేదాకా. ఓకే ఫైన్. సారీ, టెక్స్ట్ కాదు, స్టిక్కర్. స్టిక్కర్ కూడా మనకు వీడియో అయిపోయేదాకా కావాలనుకుంటే స్టిక్కర్. తర్వాత ఇది ఆ, మనకు ఇక్కడ చూడండి టెక్స్ట్ పవన్ వావిల టెక్స్ట్ మొత్తం కావాలి వీడియో అయిపోయేదాకా. ఇక్కడ దాకా కావాలి. సో ఫైనల్ అవుట్పుట్ చూడండి. ఇట్లా మీకు నేను దీని ఎఫెక్ట్ మీకు ల్యాప్టాప్ లో ప్లే చేస్తే అర్థమవుతుంది. నేను చేస్తాను. ఓకే రైట్. మీరు రికార్డింగ్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ఫైనల్ గా దీన్ని ఎట్లా సేవ్ చేస్తున్నా అంటే ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సెండ్ చేసిన తర్వాత సేవ్ దిస్ వీడియో అని ఉంటుంది. సో ఇంకేదైనా రేషియో కావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఎక్కువ హెచ్డి క్వాలిటీలో కావాలంటే 145, ఇది ఒకటి సరిపోతుంది. 1080pలో మీకు సరిపోతుంది. సో సేవ్ వీడియో, సో స్కిప్ అనండి, మీకు సేవ్ అవుతుంది. మీరు ఇంకేదన్నా వేరే ఎలిమెంట్స్ వాడితే మాత్రం సేవ్ అవ్వదు. అంటే ఏమన్నా డబ్బులు ఖర్చు కావాల్సిన అవసరం ఉంటుంది మేబీ. ఓకేనా? సో కైన్ మాస్టర్తో పాటు మీకు విఎన్ కూడా చెప్తాను నేను. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అంతే. ఓకే, సో నేను దీన్ని ల్యాప్టాప్కి సెండ్ చేస్తున్నాను. అంటే మీకు దాని ఎఫెక్ట్ మ్యూజిక్తో సహా వింటేనే మీకు అది అర్థం అవుతుంది కాబట్టి. ఓకేనా? 1 సెకండ్ అంతే. జస్ట్ చాలా ఈజీ మీరు చేయాలనుకుంటే. సో ఇంకా వండర్ఫుల్గా ఉండేటట్టు విఎన్లో నేను చెప్తాను. ఎందుకంటే వీడియో ఈజ్ డిఫరెంట్ బిట్వీన్ బోత్. నాకు కంపల్సరీ ఇది ఇన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి నేను దీంట్లో మీకు ప్రిఫర్ చేశాను. సో ఒకసారి మీ డౌట్స్ అన్నీ నోట్ చేసి పెట్టుకోండి. మీకు ఇప్పుడు మళ్ళీ 5 మినిట్ కొంత టైంలో మీకు మళ్ళీ చెప్తాను. జస్ట్ వెయిట్ అంతే. ఓకే. సో మీ డౌట్స్ అన్ని నోట్ చేసి పెట్టుకున్నారు కదా? నోట్ చేసి పెట్టుకున్నారు కదా? ఓకే ఫైన్. నేను కైన్ మాస్టర్లో కూడా మళ్ళీ చెప్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే. అదే అంతే తెలుసా లేకపోతే ఇంకా ఎవాబరేట్గా ఉంటుంది అంటే మీరు బేసిక్స్లో ఉన్నారు కాబట్టి అది చెప్తాను. సో నేను విఎన్ చెప్పబోయే ముందు, సార్ మనం వీడియో మిక్సింగ్ చేయాలంటే
ఎక్కువ ఓకే. రైట్. ఓన్లీ ఒక 5 ఎలిమెంట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. జస్ట్ 5 ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్. ఇప్పుడు 'మాయాబజార్' సినిమా చూసిర్రా? పాతది. ఇప్పుడు కొత్తగా 'మాయాబజార్' చూసిర్రా? అప్పటినుంచెల్లి ఇప్పటికి మేబీ దాన్ని ఎంత చేంజ్ చేశారు? గ్రాఫికల్ అవన్నీ యాడ్ చేసి. ఏం చేసి ఉంటారు మేబీ? అంటే వాళ్ళందరిని మళ్ళీ మళ్ళా నటించమన్నారా? లేకపోతే ఏదో యాప్స్‌ని యూజ్ చేసి చేయమన్నారా? చాలా మందికి తెలవని విషయం ఏందంటే, ఒక సబ్జెక్ట్ ఉంటది. దాన్నేమంటారంటే మనం ఆహ్, రీమిక్స్ చేయడాని కోసము చాలా ఎఫర్ట్ పెట్టి ఏం చేస్తారంటే, ఇప్పుడు మనము ఇంతసేపు మాట్లాడుకున్నామా ఆల్మోస్ట్ ఇది సెషన్ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందా? ఇందులో నా వాయిసు, నా పిక్చర్సు ఇవన్నీ కలిపి ఇంత పెద్ద వీడియో ఉంది గదా! అసలు దీంట్లో ఏం దాగి ఉంటాయో మీకు తెలుసుకోవడానికి చెప్తాను. టైటిల్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 'డాక్టర్ పవన్ వావిలాల' టెక్స్ట్ ఉంటదన్నట్టు. ఒక వీడియోలో టెక్స్ట్ ఉంటది ఖచ్చితంగా. అది ఏదన్నా గావచ్చు. మీకు స్క్రోలింగ్ రావచ్చు, లేకపోతే పైన పేరు రావచ్చు, టైటిల్స్ రావచ్చు. టెక్స్ట్ అనేది ఒక వీడియోలో పార్ట్. రైట్. సెకండ్ వాల్యూమ్ ఉంటది. అంటే వాల్యూమ్ మీన్స్ ఆడియో. ఆడియో ఉంటది. నేను ఇందాక వాయిస్ ఇచ్చాను. మీకు మ్యూజిక్ యాడ్ చేశాను. ఇదంతా ఆడియో. ఓకే. థర్డ్ వన్ ఇమేజెస్ ఉంటాయి. ఇమేజెస్. అంటే ఇందాక మీకు ఇమేజెస్‌ని యాడ్ చేసిన ఓన్లీ. అట్లా ఇమేజెస్ కూడా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా ఒక వీడియో స్టార్ట్ అయితున్నప్పుడు ఎక్కడనున్న ఫోటో తీసి కూడా ఇట్లా క్లికింగ్ సౌండ్ తోటి ఇట్లా వీడియో ఒక ఫోటోస్ వచ్చుంటాయి. అంటే ఒక ఇమేజ్‌లతోటి ఎన్నో ఉంటాయి. తర్వాత ఫోర్త్ వన్ ఈజ్ వీడియో. వీడియోస్ ఉంటాయి. చాలా చాలా వీడియోస్ అన్నిటిని షార్ట్ వీడియోస్ అన్నిటిని ఒక దగ్గర చేసేసి క్రియేట్ చేస్తుంటాం. అండ్ ఫైనల్‌గా ఫిఫ్త్ వన్ వచ్చేది స్టిక్కర్స్, లోగోస్ ఇట్లాంటివి ఉంటాయి. అంటే వాటిని ఎక్కడెక్కడ వాడాలి. ఈ 5 రకాల వాటి మిళితమే ఒక వీడియో అండి. ఫైన్ అర్థమైందనుకుంటాను. సో, ఎప్పుడెళ్ళినా గాని అసలు వీడియోలో ఏముంటాయంటే మనకు తెలవదు అనకూడదు. సో, మీరు నేర్చుకున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా వీడియోలో ఇవి ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే. అసలు ఇందాక అసలు మీతో మాట్లాడుతూ మరి అంత ఎఫర్ట్ వీడియో చేసిందా లేదా ఒకసారి చూద్దాం మనం. మరి 1 సెకండ్. ఓకే. ఆడియో ఇప్పుడు మీకు వినిపిస్తుంది. Hi, hello everyone. అసలు నమ్మబుద్ధి కావట్లేదు కదా! ఇప్పుడే చేసింది. అది ఎక్కడి నుంచెల్లొచ్చింది, అని ఎక్కడి నుంచెల్లొచ్చింది, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడి నుంచెల్లి యాడ్ అయినాయి. అసలు చూడ్డానికి ఇవే డబ్బులు సంపాదించి పెట్టేది వీడియోను అట్రాక్ట్ చేసేది. ఇప్పుడు ఫిల్మ్ యాక్టర్‌కి కొంచెం మంచి ఇందులోనే చేస్తారు. ఇంకా బాగా ఎఫెక్ట్‌గా వర్క్ చేసి చేస్తే ఇంకా సూపర్‌గా మీకు అవుట్‌పుట్ వస్తదనమాట. చూడండి ఆ స్టైల్ గాని అది గాని. Hi, hello everyone. మీకు ఎవ్రీవన్ వచ్చినప్పుడు గూడా వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ వస్తూనే ఉంది. అది ఎలా యాడ్ చేశానో మీకు చూపెట్టాను నేను. ఓకే. రైట్. ఫైన్. చాలు. సుత్తి కొట్టించకుండా ఫైన్. మళ్ళీ నెక్స్ట్ వీఎన్‌లో చెప్పేస్తాను. జస్ట్ 15 మినిట్స్‌లో చెప్పేస్తాను. ఓకే. రైట్. సో, నేను జెప్పింది చాలా సింపుల్‌గా ఇప్పుడైతే వీఎన్‌లో అసలు ఏం గూడా ఇబ్బంది లేకుండా ఉంటది. స్టెప్ బై స్టెప్ ఉంటది. వీఎన్‌లో చాలా ఈజీగా వండర్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, ఇక్కడ సేమ్ వీడియో ప్లస్ అనే సింబల్‌ని క్లిక్ చేస్తే క్రియేట్ వీడియో అనొస్తుంది. సెర్చ్‌లోకెళ్తే మన ఆల్రెడీ క్రియేట్ చేసిన వీడియోలు సెర్చ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ సెట్టింగ్. ఇది ప్రో యాప్ అనమాట. తర్వాత ప్రొఫైల్. సార్ ఇందాక మీరు అన్నారు గదా! మనకు ఆల్రెడీ ట్యుటోరియల్స్ అని అంటారు గదా! ట్యుటోరియల్స్ ఇవన్నీ అన్నమాట. ఏం జేస్తే, ఎట్లా జేస్తే, హౌ టు మేక్ వీఎన్ అనేది ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇట్లా జేయాలి, అట్లా జేయాలి అనేది ట్యుటోరియల్ అన్నమాట. ఓకేనా?
సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ వీడియో. సో నేను దీని ప్లస్ క్లిక్ చేయగానే ఫస్ట్ ప్రాజెక్ట్ అని వస్తుంది. ప్రాజెక్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, ఇందాక కూడా మనకు ప్రాజెక్ట్ అని వచ్చింది. సో న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ ఏం అడుగుతుంది అంటే ఏదన్నా ఒక ఎలిమెంట్ ని ఫస్ట్ యాడ్ చేయమని ఉంటుంది. సో నేను ఒక పని చేస్తున్నాను, సేమ్ ఇందాక లాగానే నాదే చేస్తాను, బట్ ఇందాక నేను విడిచిపెట్టినట్టు వీడియోస్ విడిచిపెడతాను. ఓకేనా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి ఫస్ట్ అయితే యాడ్ చేసేసిన తర్వాత మీకు గ్యాలరీ నుంచి ఎట్లా చేయాలి. నేను ఒక పిక్చర్ని యాడ్ చేసిన ఫస్ట్. ఇది సర్ఫేస్ అనమాట. ఓకే, చూడండి నేను అన్నట్టే వచ్చినాయా లేవా, మీకు ఆ ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా చూసుకోండి. నేను చెప్పినట్టు ఫస్ట్ వీడియో, ఓకే, తర్వాత పిక్చర్స్, ఓకే, తర్వాత టెక్స్ట్, ఓకే, తర్వాత మ్యూజిక్, ఓకే. ద ఫిఫ్త్ వన్ ఈజ్ లోగో. లోగో మీన్స్ కవర్ పేజ్ ఏది కావాలి ఏం కావాలి. ఇంకా అక్కడన్నా చాలా ఇబ్బంది అయింది, కానీ ఇది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సెట్టింగ్స్ కావచ్చు, ఏది కావచ్చు, 1 by 1 యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఏరియా అనేమో వీడియో ఏరియా, అంటే వీడియోస్ని ఎలా ఎక్కడి నుంచి అయినా యాడ్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. ఈ ఏరియా ఫొటోస్, ఈ ఏరియా టెక్స్ట్, ఈ ఏరియా ఆడియో అండ్ కవర్ పేజ్. నేను కవర్ పేజ్ యాడ్ చేసే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అండ్ ఒకసారి సర్ఫేస్ అంతా చూడండి. ఇదేంటి అంటే ట్యుటోరియల్, అంటే ఇందాక ఆల్రెడీ చేసిన ఎట్లా చేయాలి ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంటుంది చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు చూడండి. అది చూడండి, అది కొంచెం అన్ని సెట్టింగ్స్ అంటే హౌ టు యూజ్ విఎన్ అనేది మీకు కనిపిస్తుంటుంది. తర్వాత ఇందాక మీకు సైజ్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఉంటుంది ఒరిజినల్ సైజ్, అక్కడ ముందే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన మధ్యలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇట్లా 16:4:9. సో మీకు చెప్పినట్టే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 3:4 రేషియోనే తీసుకుంటాను. ఓకేనా? రైట్. ఇదేంటి నేము, రీనేమ్, ప్రాజెక్ట్కి పేరు, టెంప్లెట్స్ కూడా అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఏమన్నా ఉంటే ఇక్కడ వాడుకోవడానికి. సేవ్ అంటే సేవ్ అయిపోతుంది, సెండ్ కొడితే సెండ్ అవుతుంది. సో ఇక్కడ కింద మీరు ఏ ఎలిమెంట్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ వస్తాయి. అర్థమైనా? మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అన్ని ఎలిమెంట్స్ ఎందుకోసం వాడుతుంటారో తెలిసిపోతుంటుంది. ఓకేనా? బోర్ కొడుతుంది కదా అసలు, ఏం చెప్తున్నారో ఏంటో అసలు. ఏంటంటే టెక్నికల్గా ఇలానే ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా వండర్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక నేను అది జరుపుతూ ఇది జరుపుతూ ఇట్లా చేస్తూ ఒక్కసారి అవుట్పుట్ వినంగానే ఇట్లా అనిపించిందా లేదా, ఒక గ్లిచ్ వచ్చిందా లేదా, ఎట్లుంది ఏంటి అని. సో అలానే అనమాట. సో నేను వీడియోస్ దగ్గర వీడియోస్ యాడ్ చేసేస్తున్నాను. మన గ్యాలరీలో ఇందాక మాట్లాడుకుంటున్నట్టు వీడియో. ఓకే, రైట్. ఇక్కడ ఆల్ అని ఉంది. ఈ వాల్ అంటేనేమో ఫొటోస్, ఇదేమో వీడియోస్, ఇది ఫొటోస్. ఓకే, రైట్. వీడియోస్ని క్లిక్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ నా వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇదొకటి, ఇదొకటి, తర్వాత ఇందాక చేసింది ముట్టుకోను, ఇదొకటి. అండ్ నేను ఒక గ్రీన్ మ్యాట్ ఉన్న వీడియో కూడా వెయ్యాలి మీకోసం. ఎందుకంటే గ్రీన్ మ్యాట్లో వీడియోని ఎట్లా రిమూవ్ చేయాలన్నది ఒక ఎవరిదైనా వేస్తాను నేను మధ్యలో. ఓకేనా? నేను ఆల్రెడీ రికార్డ్ చేసింది ఉంది నా దగ్గర గ్రీన్ మ్యాట్ది. ఇక్కడ ఒక అమ్మాయిది ఉంది, నేను దాన్ని యాడ్ చేసేసిన. ఓకేనా? నెక్స్ట్ అన్నాను. ఓకే, నార్మల్గా ప్లే చేస్తున్నాను ఇది. ఓకేనా? అవన్నీ యాడ్ చేసినవన్నీ ప్లే చేస్తున్నాను. ఓకే, ఫైన్. ఓకే, అట్లా ప్లే చేస్తాను. ఇట్లా ఒకసారి మీరు చేతులతో ఇట్లా దగ్గరికి అనండి, అంటే మీకు ఒక్కొక్క పార్ట్స్ అన్ని ఏమేమి వేసినాం, ఏమేమి ఉన్నాయని కనపడుతుంది. ఈ వీడియో ఈ ఫోటోని రైట్ చేసిన. ఓకే, ఫైన్. రైట్. ఇప్పుడు చూడండి, ఏదో ఒక టైటిల్ పెడదాం ఫస్ట్. వీడియో అంటే ఉట్టిగానే చేసేది కదా. నేను ఏం పెడుతున్నానంటే ఎస్టర్డే టూర్ అని పెడతాను. ఓకేనా? టెక్స్ట్ ఎక్కడ ఉంది? టెక్స్ట్ ఇక్కడనే ఉంది చూడండి, ఈ ఏరియాలో టెక్స్ట్ ఉంది కదా. ఫస్ట్ స్టార్టింగ్ పెడుతున్నాను, స్టార్టింగ్ ఎస్టర్డే టూర్ అని పెడతాను.
ఇక్కడ చాలా రకాల టైటిల్స్ ఉంటాయి. చాలా రకాల టెక్స్ట్ ఉంటాయి. మీకు కావాల్సింది ఒక మంచి దీనికి సూటబుల్‌గా ఉండేది ఇక్కడ ఒకటే యాడ్ చేసేయండి. ఓకేనా? టెక్స్ట్ ఈ బ్లాగ్ అని ఉంది కదా! దీన్ని యాడ్ చేసిన. దీన్ని బ్లాగ్‌ని అట్లే ఉంచిన. చాప్టర్‌కొచ్చి యెస్టర్‌డే టూర్ అని రాస్తున్నాను. యెస్టర్‌డే తర్వాత సెప్టెంబర్ ఆ డేట్ కూడా అట్లే పెట్టేసిన. నిన్న డేట్ మార్చుదాం. ఓకేనా? లేకపోతే యెస్టర్‌డే టూర్ రాద్దాం ఇక్కడ. యెస్టర్‌డే ఆహ్, బ్లాగ్ అని రాద్దాం. బ్లాగ్. ఓకే. రైట్. ఇప్పుడు ప్లే చేయండి. అట్లా వచ్చేస్తది అక్కడ. నేను చేయలేదు. అది యానిమేషన్. అది ఆల్రెడీ చేసుంది. దాన్ని ఇంకొంచెం పెద్దగా చేశాను నేను. ఓకేనా? రైట్. అక్కడ మీకు పెద్ద పెద్ద వీడియోలలో అట్లే కనపడుతది. ఓకేనా? ఇక నేను వచ్చినప్పుడు వద్దు. ఆ టైటిల్‌ని తీసేయాలి కాబట్టి ఆహ్, నేను స్క్రీన్ మీదకి రాగానే ఆఫ్ చేశాను. అది ఎట్లా గుర్తుంచుకుంటామంటే సార్, ఇక్కడ మన వీడియో రన్నింగ్ యొక్క మినిట్స్, సెకండ్స్ అన్నీ రన్ అవుతది. నేనిప్పుడు ఎప్పుడొస్తున్నానన్నది నాకొక ఐడియా ఉండాలి. 4 మినిట్స్ దగ్గరనేమో వచ్చాను నేను. సో, ఆ టైంలో వద్దని కొంచెం దాన్ని డిస్టర్బెన్స్ ఉన్నదని నేను దాన్ని జస్ట్ ఇప్పుడేం చేయండి, ఇప్పుడు కొంచెం ఇట్లా పెద్దగా చేయండి. ఇట్లా పెద్దగా చేస్తుంటే మీకు దాని సైజ్ కూడా వస్తది. ఇది స్టార్టింగ్ అనండి. ఇప్పుడు ఇది ఫోర్త్ దాంట్లో వచ్చాను గదా! ఫోర్త్ ఫోర్త్ మినిట్‌లో నేను ఇక్కడ చూడండి నేను వచ్చిన అది కూడా ఉంటది. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు రాదు. ఓకే. ఫైన్. వెళ్ళిపోయింది. నేను రాగానే టైటిల్ వెళ్ళిపోయింది. మళ్ళీ కొంచెం మనం చూసుకోవడానికి మళ్ళీ దగ్గరికి రండి. ఓకే. ఫైన్. రైట్. ఇప్పుడు చూడండి ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్‌లో రికార్డ్ చేస్తున్నప్పుడు గాలి చప్పుడు, వెహికల్స్ చప్పుడు వస్తుంటాయి. ఇక్కడ దాని వాల్యూమ్‌ని ఎట్లా చూడాలంటే ఆ వీడియోని సెలెక్ట్ చేయగానే మీకు వీడియో సెలెక్ట్ చేయగానే దాని వాల్యూమ్ ఇట్లా స్క్రోల్ చేస్తే దీని వాల్యూమ్ ఇక్కడ ఉంటది. దీన్ని ఏం చేయండి అంటే దీన్ని మైనస్ చేయండి. ఓకేనా? అట్లా ప్రతి దాని వాల్యూమ్ మైనస్ చేసేయండి. ఎందుకంటే మనం ఒక మ్యూజిక్ యాడ్ చేస్తాం కదా! రైట్. నేను దీన్ని ఇక్కడ వాల్యూమ్ యాడ్ చేస్తున్నా. ఓకే. దీన్ని ఈ పక్కకు జరుపుతున్నా. ఎందుకన్నది మీకు మళ్ళీ చెప్తాను. ఆహ్, ఈ పర్టిక్యులర్ అమ్మాయిని పెట్టడానికి గల కారణం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలి కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు అన్నిటి యొక్క వాల్యూమ్ తగ్గిచ్చేసానా లేదా చూసుకుందాం. ఓకేనా? రైట్. తగ్గిచ్చేసాను. వాల్యూమ్, వాల్యూమ్ చెక్ చేస్తున్నాను. అన్నిటి తగ్గించాను. ఓకే. వాల్యూమ్ తగ్గిచ్చేసాను. రైట్. ఓకే. ఫైన్. ఓకే. రైట్. ఇప్పుడు ఇమేజ్ ఏం యాడ్ చేయట్లేదు. ఇమేజెస్ ఏం యాడ్ చేయట్లేదు. ఒకటి చేసి చూద్దాం. ఏదన్నా ఒక ఇమేజ్ ఒక ఫోటో తీసుకొని ఏదైనా పర్వాలేదు. ఏదైనా ఒక ఫోటో ఒక సో, లోగోనే అనుకుందాం. ఆహ్, ఏదన్నా ఒక లోగో. ఇది వద్దులేండి. లోగో. ఓకే. హ్యాపీ బర్త్‌డే అని ఒక లోగో ఉంది. నేను ఒక లోగోని పక్కకు పెడుతున్నాను. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. ఇది ఏదన్నా ఛానెల్ లోగో అనుకోండి. మీ లోగో అనుకోండి. అప్పటి వరకి. కొంత సేపటి వరకి. ఓకేనా? ఇది ఎప్పటిదాకా రావాలి? మొత్తం వీడియో అంతా అయిపోయేదాకా రావాలి. అండ్ ఇక్కడ ఒకటే పని. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసేసి దీన్ని డ్రాగ్ చేయండి. వీడియో ఎంత దూరం ఉంటే అంత దూరం ఇట్లా టోటల్‌గా డ్రాగ్ చేసేయండి. ఓకేనా? టెక్స్ట్ యాడ్ చేసినాం. మీకు ఇందాకే చెప్పిన. ఇప్పుడు ఒక మ్యూజిక్ మంచి మ్యూజిక్ ఏదన్నా ఒకటి యాడ్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని కూడా మీకు పంపించి షేర్ చేస్తాను నేను. ఓకే. హ్మ్. రైట్. ఓకే. ఇప్పుడు నేను వీడియోని ప్లే చేస్తున్నాను. ఓకేనా? ఓకే.
ఓకే, ప్లే అవుతుంది అండి. నాకు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇక్కడ టర్న్ చేసిందో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు నాకు వద్దు, ఈ పార్ట్ వద్దు. ఓకేనా? ఎడిటింగ్ అంటే ఇదే ఇక. ఇప్పుడు దీనిలో నేను ఎక్కడి నుంచి వద్దు అనుకున్నా, ఇక్కడ నుంచి వద్దు. ఓకేనా? దాన్ని ఏం చేయండి అంటే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్లిట్ అని ఉంటుంది. ఫ్లిట్ ఫ్లిట్ ఓకేనా? ఫ్లిట్ కట్ అయిపోతుంది అక్కడ. మళ్ళీ ఇంత దూరం నుంచి వెళ్ళి ఇక్కడ దాకా మళ్ళీ వద్దు, సెలెక్ట్ చేసిన దగ్గర ఫ్లిట్. ఈ మధ్యలోది డిలీట్ చేసేయండి. మీకు ఏదైతే మంచిగా రాలేదనుకున్న వీడియో వెళ్ళిపోతుంది. ఓకేనా? ఒకవేళ నాకొద్దు, ఇక్కడ అండూ రీ అని ఉంటుంది చూడండి ఈ ఏరియాలో, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఇది వాష్ ప్లే రెండు. ఇట్లా. ఓకే, అలా. ఇక్కడ ఏం చేయండి అంటే ఈ ఏరియాలో మళ్ళీ స్ప్లిట్ చేయండి. దేన్ని? ఆడియోని స్ప్లిట్ చేయండి. అంటే మీరు ఏదైతే మ్యూజిక్ వేశారో అదిని స్ప్లిట్ చేస్తున్నాను. ఎక్కడ వరకు? ఇక్కడ వరకు స్ప్లిట్. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ మధ్యలో ఉన్నదాన్ని వాల్యూమ్ తగ్గించండి. వాల్యూమ్ ఓకేనా? ఇప్పుడు దీని వాల్యూమ్ కొంచెం తగ్గించండి. ఓకేనా? ఇప్పుడు ప్లే చేయండి. ఇప్పుడు ఏం చేయండి అంటే సేమ్ ఇదే ప్లేస్లో మళ్ళీ ఒక ఆడియోని లాంచ్ చేయండి. ఇప్పుడు నా ఆడియోని ఇక్కడ ఆడియో ఏంటంటే నేను రికార్డ్ చేస్తున్న ఆడియోని లాంచ్ చేస్తున్నాను. రికార్డ్ రికార్డ్ ప్లే 3, 2, 1 గో. ఏ ఈమె ఎవరు కొత్తగా వచ్చింది? వెళ్ళిపోను, వెళ్ళిపో. గో 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 బ్యాక్. సో ఇట్లా ఇదిని పర్టికులర్ గా అక్కడ వేశాను. ఓకేనా? రైట్. ఈమె వెనకాల ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంది కదా, అట్లా పర్టికులర్ గా మీరు ఒక దగ్గర గ్రీన్ గా రికార్డ్ చేస్తేనే బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేయవచ్చు, లేకపోతే చేయరాదు. ఓకేనా? రైట్. ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి ప్లేస్ లో ఇంకో బ్యాక్గ్రౌండ్ రావాలి అని అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఆ వీడియో ఉందో ఆ వీడియోని పై పోర్షన్ కి లిఫ్ట్ చేయండి. ఇక్కడ చూడండి. అంటే హ్యాపీ బర్త్డే ఉంది కదా, ఈ ఈ ప్లేస్ లో ఏదైతే గ్రీన్ మ్యాట్ ఉందో ఆ అమ్మాయి వీడియో వేసేయండి. మళ్ళీ ఒకసారి మళ్ళీ వేస్తున్నాను చూడండి. అంటే ఫస్ట్ మీకు ఏదైతే గ్రీన్ మ్యాట్ లో రికార్డ్ అయిన పిక్చర్ ఉందో దాన్ని ముందు వరుసలో అంటే ముందు లేయర్ లో ఉంచాలి. ఓకేనా? ఇక్కడ వేస్తున్నాను నేను. ఓకే, ఆమెను ఇక్కడ దాకా మళ్ళీ నేను డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా? ఈ ఏరియాలో ఏం చేస్తున్నా అంటే దాన్ని డిలీట్ చేసేసి ఆ ఏరియాలో ఒక ఫోటోని యాడ్ చేస్తుంది. ఇది మళ్ళీ కూడా చెప్తాను మీకు, డోంట్ కన్ఫ్యూజ్, అంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఇవ్వను. రైట్? ఏం చేశానో కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఈ పోస్టర్ వేద్దాం. రైట్. ఇప్పుడు వీడియో రాలేదు. వీడియో ఇక్కడ ఫోటో ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, మీరు ఏదైనా వేసుకోవచ్చు. డోంట్ వరీ. బ్యాక్గ్రౌండ్ లో ఏం రావాలి అన్నది నేను వేస్తున్నాను అంతే. ఇది వేద్దాం. ఓకే, ఇది కరెక్ట్ గా ఈ ప్లేస్ లో ఉందో లేదో ఒకసారి గమనించండి.
ఫైన్. ఈ వీడియోని ఇలా పెద్దగా చేసేయండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ వీడియో మీద సెలెక్ట్ చేసే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, క్రోమా అని ఉంటుంది. క్రోమా లాస్ట్ లో ఇక్కడ, దాన్ని ఒక్కసారి ఇట్లా అనండి. వెనకాల ఉన్నటువంటి మొత్తం టోటల్ గా ఆమె బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రీన్ వెళ్ళిపోయి, మీరు కింద ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో ఇస్తున్నటువంటి నేను అదే వెంచర్ కి సంబంధించిన ఒక ఫోటో పెట్టాను. మీరు ఏది కావాలనుకుంటే అది ఫైనల్ గా అవుట్ చూపించండి. ఓకే, ఫైనల్ అవుట్ మీరు చూసుకోవచ్చు ఎక్కడైనా చేంజెస్. ఇప్పుడు నేను ఇక్కడ నా వాయిస్ రావాలి, ఈమె వాల్యూమ్ తీసేయాలి, ఇందాక ఉంది ఇప్పుడు తీసేయాలి. ఇది ఎరేజ్ చేసేసి ఇంకొక వాల్యూ రికార్డ్. తినేవారు ఇక్కడికి వచ్చింది. ఏ రైట్. ఓకే, ఈ మధ్యలో ఆ మ్యూజిక్ ప్లేస్ లో అది కావాలనుకుంటే విత్ మ్యూజిక్ ఆ వాయిస్ కూడా వినిపించవచ్చు, మన ఇష్టం. లేదు ఇది ఒక్కటే కావాలనుకుంటే ఇక మీకు తెలుసు కదా మీరు ఎట్లా కావాలనుకుంటారు. రైట్, ఫైనల్ గా సేమ్ ఇక్కడ యాడ్, తర్వాత యాడ్ మీరు కావాలనుకున్న ఆ, ఏదైనా కూడా ఇలా చేద్దాము. ఓకే, మీరు ఏ యానిమేషన్ కావాలనుకుంటే ఆ యానిమేషన్కి తగ్గట్టు వాట్ మీరు ఏం కావాలనుకుంటే ఇది ఏదన్నా ఒకటి చేంజ్ చేసేద్దాం. బట్ ఇది నాకు నచ్చట్లేదు. సో రీప్లేస్ అనండి, ఇక్కడ రీప్లేస్ అని ఉంటుంది. రీప్లేస్ ఒక ఫోటో, నీట్ గా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మంచి ఫోటో. ఇక్కడ మన రమేష్ గారు చేసి, అప్పుడు రమేష్ గారిని పెడుతున్నాను. ఓకే, నేను కూడా ఉన్నాను కాబట్టి నో ఇష్యూ. ఓకే, ఇంకొక ఏదన్నా ఒక ఇంకా ఇది ఫైనల్ క్లోజింగ్ కాబట్టి ఇట్లా రైట్. ఫైనల్ అవుట్ ఇంతే. మీరు ఎంతసేపు ఎక్కువ కష్టపడి అంత వేస్తే అయిపోతుంది. లాస్ట్ కవర్ని యాడ్ చేస్తున్నాను. కవర్, ఇక్కడ కవర్ని యాడ్ మన డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు కవర్ టెంప్లెట్స్ లేకపోతే లైబ్రరీ నుంచి వెళ్ళి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు పోస్టర్ ఉంటుంది కదా లైబ్రరీలో, అదైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదంటే అది యాజ్ యువర్ విష్. నేను కవర్లో ఇంపాక్ట్ లోగో వేసేస్తున్నాను. సో రైట్, ఇప్పుడు మీ కవర్లో ఇంపాక్ట్ లోగోని కనిపిస్తుంది. సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ కవర్లో మీకు వీడియోలో ఇంపాక్ట్ లోగోని కనిపిస్తుంది. ఓకే రైట్, ఇదంతా ఒక 55 సెకండ్స్ ఉన్నది అంతే. సో దాన్ని ఇంకా పెద్దగా చేయాలనుకుంటే ఇంకా వీడియోలో యాడ్ చేసుకోవచ్చు, ఇంకా వేరేలాగా మీరు ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఓకే ఫైన్. లాస్ట్ ఫైనల్ గా సేవ్ ఇక్కడ ఉన్నది చూడండి, సేవ్, సేవ్, ఎక్స్పోర్ట్. ఫైనల్ గా మన వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది.
ద ఫైనల్ అవుట్పుట్ నేను మళ్ళీ వాట్సాప్ చేసుకొని మీకు అవుట్పుట్ ఎట్లుంది అసలు ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ డెమాన్స్ట్రేషన్. ఓకే, ఇంత టైం లేదు, బట్ వీడియో ఎడిటింగ్కి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. చాలా ఉంటాయి, ఇంకా యాప్స్ చాలా ఉంటాయి. బట్ ఏంటంటే మనకి ఏది బాగా నచ్చుతుందో దాన్ని ఫాలో అవ్వడం బెటర్. చూడండి, ఇందాక కైన్ మాస్టర్లో నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే ఐ డోంట్ నో బికాస్ కైన్ మాస్టర్ దీనికి వాటర్ మార్క్ రాదు. మీకు సెండ్ చే ఇప్పుడు మీకు ప్లే చేస్తున్నప్పుడు చూపెడతాను నేను. దీనికి వాటర్ మార్క్ రాదు. మీరు ఎంత పెద్ద వీడియో అయినా చేసుకోండి. మీరు కొంచెం నాకు తెలిసి ఈ క్రోమాని వెనకాల బ్యాక్గ్రౌండ్ని క్లియర్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డట్టున్నారు. సో నేను సేవ్ అయ్యి మీకు అవుట్పుట్ చూపెట్టిన తర్వాత మళ్ళీ ఒక సింపుల్గా, అంటే ఒకటే వేరే వీడియో, గ్రీన్ మ్యాట్ ఉన్న వీడియో వేసి తర్వాత ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఎట్లా చేంజ్ చేస్తారు అనేది మీకు డౌట్స్ అడుగుతున్నప్పుడు చెప్పేస్తాను. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. 9:15 అంటే 9:22 అయింది, కొంచెం టైం తీసుకుంది. ఎనీవేర్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓవర్ టు యూ మెంటర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఇంపార్టెంట్ సెషన్ సార్. వీడియో మేకింగ్ అన్నది మనం బిజినెస్ ప్రమోషన్కైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలన్నా చాలా వీడియో మేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అలా వీడియో మేకింగ్లో 2 టైప్స్ ఉంటాయని, అందులో మనం 2 యాప్స్ కైన్ మాస్టర్, విఎన్ యాప్ అవి ఉంటాయని, అందులో మనకి ఇంపార్టెంట్ అన్నీ ఎలా చేసుకోవాలి, వీడియో మేకింగ్ బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చుకోవాలి, ఆడియో మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి, అదే స్టిక్కర్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ పర్మిషన్తో 2-3 క్వశ్చన్స్ తీసుకున్నాం సార్. షూర్ మేడం, షూర్. ఎవరికైనా క్వశ్చన్స్ నుంచి అడగండి సార్ని, హ్యాండ్ రైస్ చేసి. సార్ అడగండి సార్. శంకర్ సార్ అన్మ్యూట్ చేసుకో. ఒక నిమిషం, వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తుంది. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి ఇప్పుడు. సార్ ఏం లేదు, నా డౌట్ ఏంటి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ గ్రీన్ మ్యాట్ ఉంటేనే డిలీట్ చేయొచ్చా, లేదంటే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా రిమూవ్ చేయొచ్చా? అట్లా చేయరాదండి, కంపల్సరీ గ్రీన్ మ్యాట్ ఉండాల్సిందే. కాన్సెప్ట్ గ్రీన్ కానీ బ్లూ కానీ ఏదైనా అంటే పర్వాలేదు. ఓన్లీ ప్లేన్ కలర్ ఏదైతే ఉందో అంత సేమ్ ఉంటే మాత్రమే రిమూవ్ అవుతుంది, కానీ డిఫరెంట్ ఏదైనా లొకేషన్ ఉంటే మాత్రం రిమూవ్ కాదు. కాదు, అంతేనా సార్? అంతే అండి, అంతే. ఇంకా ఉన్నాయి, వేరే ఫర్దర్గా యాప్స్ ఉన్నాయి, వేరే లొకేషన్స్లలో కూడా చదువుతుంది. అదంతా క్లారిటీగా ఉండదు, అది మీకు నేర్చుకున్న యూస్ఫుల్ అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. మీరు అడిగారు కాబట్టి మీ అందరికి నిజంగా అంతమందికి అర్థమైందా లేదా లాస్ట్లో అదేంటిదో కూడా చెప్తాను, ఓకేనా? అట్లనే మీరు నోట్ చేసుకోండి. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయండి? అంతే సార్, నా డౌట్ అయితే అదొకటి. ఓకే, అర్థమైందా అండి? అర్థమైందా? ఎస్ సార్, మంచిగా అర్థమైంది. సూపర్. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ సార్ అడగండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నాను, కానీ Right. కొంచెం ఇప్పటిదాకా యూజ్ చేస్తున్నప్పుడు నాకేం అనిపించలేదు. కాకపోతే ఇవాళ మీరు చెప్పిన కొత్త న్యూ సాఫ్ట్వేర్ విన్న తర్వాత ఇదే బాగా ఈజీ అనిపించింది. విఎన్ సాఫ్ట్వేరే ఈజీ అనిపించింది. కానీ ఇది ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ యూజ్ అవుతుంది అనుకుంటాను సార్. రాదండి, అందులో రాదు. ఓన్లీ మొబైల్లో మాత్రమే వస్తుంది. మొబైల్. మొబైల్లోనే ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్ ఎస్. ప్లస్ దీనికి ఏమన్నా కైన్ మాస్టర్ అయితే పేమెంట్ ఉంది, దీనికి కూడా పేమెంట్ ఉందా సార్? చేయొచ్చు సార్, దీనికి కూడా పేమెంట్ ఉంది, కానీ ఫ్రీగా వాడుకోవచ్చు. ఫ్రీగా వాడుకోవచ్చు. ఫ్రీగా అదే మీకు సార్. వాటర్ మార్క్ రాదు. ఇప్పుడు మీరు కైన్ అదే, అవును. మాస్టర్ ఎప్పటి నుంచో వాడుతున్నా అన్నారు కదండి? అవును సార్, అన్నిట్లో వాటర్ మార్క్ వస్తుంది. వాటర్ మార్క్స్ వస్తుంది. అవును అది సార్. మన పార్టిసిపేట్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పండి, అంటే అది మీ అవును అవును సార్, పరిస్థితి ఏంటంటే. అవును అవును సార్. అదే. ఎందుకంటే సార్ వాటర్ మార్క్ మనకు ఒక నెగిటివ్ ఇది. నెగటివ్, కానీ ఇప్పుడు అందరికి తెలుసు కదండి. అంటే అవును అవును సార్, మీరు అవును. చేసింది ఏం లేదు, కైన్ మాస్టర్ లో చేసిర్రు అని అది అందరికి అర్థమైపోతుంది సార్. మన టెక్నాలజీని మనం ఎంత వాడినా కానీ అది కైన్ మాస్టర్లో చేసినట్టు తెలిసిపోతుంది అక్కడ వాటర్ మార్క్తో. అంతే అంతే. అదే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ గుడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ గివింగ్ టు యూ సార్. ఎస్ ఎస్. థ్యాంక్ యూ. గాయత్రి మేడం అడగండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈ మ్యూజిక్ యాడ్ చేశారు కదా సార్, దాంట్లోనే ఉంటుందా మనం స్పెషల్ గా డౌన్లోడ్ చేసుకోవాలా సార్? ఇప్పుడు గ్యాలరీలో గురించి కూడా యాడ్ చేశాను, కొంచెం లేట్ అవుతుందని యాడ్ చేయలేదు.
మీకు చూపెడతాను మళ్ళీ ఒకసారి మ్యూజిక్ ఇంకొకటి ఏదైనా యాడ్ చేసి చూపెడతాను. ఆ గ్రీన్ మ్యాట్ ఒకటి, తర్వాత మ్యూజిక్ ఒకటి మళ్ళీ చూపెడతాను. ఓకేనా? ఇంత తక్కువ డౌట్స్, గ్రేట్, సూపర్, అందరికీ చాలా బాగా అర్థమైంది అనుకుంటా. ఫ్యూ మోర్ మినిట్స్ మేడం. లక్ష్మి గారు 5 minutes లో క్లోజ్ చేస్తాను. ఓకే సార్, ఓకే చెప్పండి సార్. రైట్. Happy evening, sir. Very good session. I'm Shruti Reddy. హ్యాపీ from ఈవినింగ్ మ్యామ్. ICICIC is my club. I'm the president of my club. సో మీరు చాలా చక్కగా చెప్పారు వీడియో మేకింగ్ అనేది ప్రోగ్రాము. నేను కూడా యూజువల్లీ ఐ డూ మేక్ వీడియోస్ అండ్ ఆల్ దాట్. యాడ్ చేస్తుంటాను మ్యూజిక్ దాంట్లోంచి బయట నుంచి. దెన్ ఐ డూ ఆల్ ద ఆప్షన్స్ అని యూస్ చేస్తాను. కానీ ఒక్కొక్కసారి అది ఎక్కువ మటుకు పెయిడ్ అని అలా ఉన్నప్పుడు మధ్యలో మనం కంప్లీట్ వీడియో అంతా చేసిన తర్వాత అది డౌన్లోడ్ చేసేటప్పుడు దేర్ వి స్ట్రక్. సో మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ రిమూవ్ వాట్ ఆర్ ద పెయిడ్ ఆప్షన్స్, అవి తీసేసుకొని మళ్ళీ ఫైనల్ గా చేయవలసి ఉంటుంది. కానీ ఇంకా మీరు ఏమి అంటే వీడియోస్ పెయిడ్ ఇప్పుడు నేను చెప్పిన 2 యాప్స్ పెయిడ్ కాదండి. ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ ఇది 169 బ్యాచ్, 165 166. 166 ఆల్రెడీ 169 కూడా నడుస్తుంది. విత్ ఇన్ ద సోన్ 170. ఐఎమ్ 32 బ్యాచ్, ఆల్మోస్ట్ 120 బ్యాచెస్ ఎబో నేను వీడియో మేకింగ్, పోస్టర్ మేకింగ్ అని చెప్పాను. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నాకు అవసరం పడలేదు వీడియో మేకింగ్ కోసము ఒక యాప్ ని పర్చేజ్ చేయడానికి అవసరం పడలేదు. ఇప్పుడు మన వాళ్ళన్నా ఇంకా మెంటార్స్ కావచ్చు, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు అట్లీస్ట్ క్యాన్వానన్నా పర్చేజ్ చేస్తారు. మీకు తెలియదు, మీరు నేర్చుకున్న పోస్టర్ మేకింగ్ క్యాన్వాలో కూడా వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. బట్ నేను డబ్బులు ఖర్చు పెట్టడానికి ముందుండను, డబ్బులు ఎర్న్ చేయడానికే ముందుంటాను. ఎగ్జాక్ట్లీ, అవును. క్యాన్వాలో కూడా నేను చేస్తుంటాను. అందులో కూడా కొన్ని ఆప్షన్స్ బాగుంటాయి కానీ వీ హ్యావ్ టు పే ఫర్ దట్. అదొకటి ప్రాబ్లం ఉంటది. దట్స్ వాట్. కానీ మీరు చెప్పింది బాగుంది. నేను ఎప్పుడు కైన్ మాస్టర్ ట్రై చేయలేదు. దెన్ నౌ ఇప్పుడు మీరు చెప్పింది చూసాక ఐ వాంట్ టు ట్రై ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాధిక మేడం ఇంకో క్వశ్చన్ అడుగుతారా మేడం? హ్యాండ్ రైజ్ చేశారు. సెండ్ ఆప్షన్ అంటే నాకు ఇది అర్థం కాలేదు. సెండ్ ఎలా పంపాలి వీడియో? సెండ్ నార్మల్ గా ఇప్పుడు వీడియో సేవ్ అయిన తర్వాత గ్యాలరీలో కనిపిస్తుంది అండి. మీకు మళ్ళీ ఒకసారి సేవ్ చేసి కూడా చూపెడతాను. ఆ పాయింట్ కూడా ఇప్పుడు కవర్ చేస్తాను. షేర్ నార్మల్ గా వీడియో డౌన్లోడ్ అయిన తర్వాత షేర్ అయిపోతుంది. నేను అది కూడా చూపెడతాను మేడం. అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్లోకి వెళ్ళిపోయి అంటే వాట్సాప్ లో కూడా పంపించచ్చా? పంపొచ్చు. ఇప్పుడు నేను వాట్సాప్ లోనే మీకు డౌన్లోడ్ చేసింది చూపెడతాను చూడండి. ఇప్పుడు నా ల్యాప్టాప్ కి నేను అతి త్వరగా ఏం చేశానంటే నా వాట్సాప్ ని కనెక్ట్ చేసుకొని నా వాట్సాప్ లో చేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ వీడియో అండి, లాస్ట్ వీడియో మనము ఇందాక లాస్ట్ చేసింది కూడా ఒకసారి ప్లే చేయండి. అసలు అంత ఎఫెక్ట్ ఏముంది అనేది మీకు అర్థమవుతుంది. 1 second. నో వాయిస్ అంటే బయట చెట్లు, కారు, స్కిప్పింగ్ వాయిస్ అనేది ఎక్కడ మనము వీడియో చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఆటోమేటికల్లీ అది షార్ట్స్ లో డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఫుల్ వీడియో చేసిన లెంత్ మ్యామ్ 30 seconds బిలో ఉంటే అది షార్ట్ గా అయిపోతుంది. 1 minute అబోవ్ చేయండి. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే రేషియో కూడా షార్టా వీడియోనా అనేది మీరు ముందే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఫైనల్ గా మీ డౌట్స్ అన్ని నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చేస్తాను. ఓకే రైట్. ఇందాక చూపెట్టినట్టు అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం ఉండే, మళ్ళీ దాన్ని డిలీట్ చేసేసి అదంతా చేయనవసరం లేదు. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంటుంది, ఎస్టర్డే అని టైటిల్ తోటి ఉంది. ఓకేనా?
సో మనకి ఇక్కడ ఏం రాలేదు, ఆడియో క్లిప్పింగ్ రాలేదు. ఇక్కడ చూడండి ఈ ఏరియాలో ఆడియో క్లిప్ రాలేదు. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడ మళ్ళీ మెర్జ్ చేయలేదు, స్ప్లిట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీని వాల్యూమ్ని తగ్గియాలి. సో దీని వాల్యూమ్ తగ్గించాను. ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో రికార్డింగ్ వాల్యూమ్ ఉంది కదా, దాన్ని అప్ చేయాలి. సో ఇప్పుడు దెన్ యూ కెన్ సేవ్, మీకు పర్టికులర్గా నీట్గా సేవ్ అయిపోతుంది. నేను ఏదైతే ఆలోచించేసానో అది సేవ్ అయిపోతుంది. ఇందాక ఒక మేడం అడిగారు సేవ్ ఎక్కడ చేయాలి అని. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు అడుగుతుంది అనమాట సెట్టింగ్స్, రిజల్యూషన్ ఎంత, తర్వాత దాన్ని ఎంత బైట్లలో సేవ్ అవుతుందని. ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది, అంతే. ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఎక్స్పోర్ట్ అయింది ఏంటంటే డైరెక్ట్గా మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. మన గ్యాలరీలో ఇట్లా సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను 2 పంపించాను కదా, 2. సో ఇక్కడ నుంచి వెళ్ళి మీరు వాట్సాప్ వాట్ ఎవర్ ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి మూవ్ చేసేయండి. ఓకేనా? ఇది సేవ్ అవుతుంది, అది అవుతుంది. అలానే మనం తర్వాత చూద్దాం. ఓకే. ఇంకొక ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను, ప్లస్ సింబల్ కొట్టి నేను ప్రాజెక్ట్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ క్రోమా అనేది ఎట్లా వాడాలి అనేది చూపెడతాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కింద స్క్రీన్లో నేను ఆల్రెడీ క్రోమాకి సంబంధించి వేశాను కదా, ఇక్కడ పైన స్క్రీన్లో కూడా అదే మళ్ళీ యాడ్ చేస్తున్నా. ఓకేనా? ఇది డిలీట్ చేసేయండి. ఏదైతే ఈ కింద స్క్రీన్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేయండి. లేకపోతే ఇక్కడ ముందు వాటిలో మనకి ఏ స్క్రీన్ మారాలో ఆ స్క్రీన్కి సంబంధించిన ఫోటో వేయండి. లేకపోతే నేను ఇక్కడ ఒక ఫోటోకి బదులు ఒక వీడియో వేస్తాను, నెక్స్ట్ అంటున్నాను. ఓకేనా? ఇప్పుడు వీడియోని 1 సెకండ్, ఈ స్క్రీన్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి ఇందాక గ్రీన్ స్క్రీన్ ఉందో చూడండి, ఇప్పుడు క్లియర్గా ఫస్ట్ లేయర్ ఏదైతే కింది లేయర్ ఉందో అక్కడ వీడియో కానీ ఫోటో కానీ వేయాలి. ఓకే. సెకండ్ లేయర్లో మనకి ఏదైతే గ్రీన్ స్క్రీన్తో ఉందో ఆ గ్రీన్ సీన్ని యాడ్ చేయాలి. ఓకేనా? రైట్. సో దాన్ని ఇప్పుడు మనకి స్క్రీన్లో ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ ఆ పొజిషన్లో పెట్టేసి ఈ సెలెక్ట్ చేసిన ప్లేస్లో ఆ వీడియో దగ్గర క్రోమా అనే ఆప్షన్ని జస్ట్ ఒకసారి ఇట్లా సెలెక్ట్ చేసి జస్ట్ మీరు ఇట్లా దాన్ని ఒక రౌండ్ ఇలా తిప్పేసి కొంచెం నీట్గా ఇంకా నీట్గా చేసేసి సో సెలెక్ట్ చేసేసి మీకు సరిపోతుంది. సో దీని వాల్యూమ్ తగ్గించేసేయండి. వాల్యూమ్ ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ టోటల్ తీసేయండి. సో ఇందాక మేడం ఒకరు అడిగారు వాల్యూమ్ ఎక్కడి నుంచి యాడ్ చేస్తున్నారని. సో ఇక్కడనేమో ఇవి ఆల్రెడీ ఉన్నాయి వాల్యూమ్, ఈ ఏరియాలో ఈ ఆల్రెడీ ఉన్న వాల్యూమ్. మై మ్యూజిక్లోకి వెళ్తే మై మ్యూజిక్లోకి వెళ్తే మీ మొబైల్లో ఉన్నటువంటి వాల్యూమ్స్ని లైబ్రరీ నుంచి వెళ్ళి మై లైబ్రరీ అంటే ఇవన్నీ నావి అన్నమాట. సో ఏదన్నా ఒకటి యాడ్ చేసేసుకోవచ్చు. సో ప్లే చేస్తే అయిపోతుంది. వేరే చూడండి, ఇప్పుడు ఆ గ్రీన్ స్క్రీన్ అనేది లేనే లేదు, వెనకాల ఇట్లా. ఓకేనా? సేవ్ విత్ ద ప్రాజెక్ట్ సేవ్ అయిపోయింది. ఆల్రెడీ మీకు గ్యాలరీలో నుంచి ఎట్లా సెండ్ చేయాలో అది కూడా చెప్పండి. మేడం లక్ష్మి గారు చెప్పండి, మీ డౌట్ చెప్పండి. సో లాస్ట్ ఫైనల్ డౌట్ అండి, సెషన్ ఎండ్ చేద్దాం, 30 లేట్ అయింది. అడగండి మేడం. హ్యాపీ సార్. హ్యాపీ. ఇప్పుడు మనం లైవ్ యూట్యూబ్ లో ఒకటి ప్రొడక్ట్స్ అమ్ముకోవాలి, ఇది బిజినెస్ పరంగా చేసుకోవాలంటే కూడా దీంట్లోనే అంటే లైవ్ లో అట్లా చేసుకోండి. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు లైవ్ లో అంటే రికార్డింగ్ చేసుకోండి, ఫస్ట్ కెమెరా ఓపెన్ చేసి రికార్డింగ్ చేసుకోండి మొత్తము. ఇట్లా మీ వీడియోస్ రికార్డింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాంట్లో మధ్యలో కటింగ్స్ ఎట్లా చేయాలో చెప్పాను కదా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదన్నా గ్లిచ్ వచ్చినప్పుడు అక్కడక్కడ కట్ చేయడానికి ఆ టైం చూసుకుంటూ కట్ చేయండి. తర్వాత టైటిల్స్ యాడ్ చేసుకోండి, మ్యూజిక్స్ యాడ్ చేసుకోండి. తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో మీరు అప్లోడ్ ఎట్లా చేయాలో మీకు తెలిస్తే యూట్యూబ్లో అప్లోడ్ చేసి అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే అండి. ఫైనల్గా ఇందాక లాస్ట్ ఒక డౌట్ అడిగారు, అది చెప్పి క్లోజ్ చేసేస్తున్నాను. సో అది మీకు అంత యూస్ఫుల్ కాదు. ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా స్క్రీన్ని చేంజ్ చేయాలంటే దానికి ఒక వెబ్సైట్ ఉంది. సో దాని పేరు ఏంటంటే unscreen.com. అది కొంతవరకే మీకు హెల్ప్ అవుతుంది. unscreen.com నేను అది కొనుక్కోవాలి, మళ్ళీ పూర్తిగా కూడా రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఫోటో ఉంది కదా, చూడండి ఇక్కడ ఏదో ఎడార్లో దిగొచ్చింది.
దాని బ్యాక్గ్రౌండ్ ఇట్లా మార్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ జస్ట్ అప్లోడ్ ఆ క్లిప్ను అప్లోడ్ చేసేసి మీరు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకసారి ట్రై చేద్దాం. మేబీ కాదు, బట్ టైం అంటే ఏంటంటే కొంచెం లెంతీగా ఉంటుంది. సో లాగిన్ అయ్యి కొనుక్కుంటే మీకు రావచ్చు. ఇందాక ఒకసారి అడిగినట్టు ఇది ప్రిపరేషన్ అయ్యి జరుగుతుంది. ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది. నా వెనకాల ఇంతకు ముందు స్క్రీనే లేదు, ఇంకా చాలా రకరకాలు ఉంది. సో ఒరిజినల్ ఏమో ఇట్లా ఉండే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. బట్ షేకింగ్ డల్నెస్ వస్తుంది, అంటే వెనకాల అంత బ్లరీగా వస్తుంది అనమాట. సో అదొకటి చూసుకోండి. అంత యూస్ఫుల్ ఏం కాదు, బట్ ఉందా సార్ అని అడిగారు కదా, సో నాలెడ్జ్ అనమాట. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే unscreen.com. మీకు దాంట్లో కూడా పెట్టేస్తాను నేను, మెసేజ్లో పెడతాను, మీ చాట్లో పెడుతున్నాను. ఓకేనా? అప్లోడ్ కూడా అయింది. ఇదిగోండి, అంత నీట్గా అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది. పగులుతో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇదిగోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. శ్యామరావు గారిని అడిగినట్టు చెప్పండి, వాళ్ళ పేరు నిలబెట్టండి. వాళ్ళ కోసం ఇంత కష్టపడి మీ అందరి కోసం మంచి మంచి స్పీకర్స్ తీసుకొస్తున్నారు, అన్ని టెక్నికల్గా ఎంత నాలెడ్జ్ నేర్పిస్తున్నారు. సో దానికి తగ్గట్టు మీరు ప్రాక్టీస్ చేయండి. వీడియో నేను ఇప్పుడు ఇచ్చేస్తాను మేడం, లక్ష్మి మేడం, యూట్యూబ్ Okay. అప్లోడ్ చేసి లింక్ ఇచ్చేస్తాను. ఓకే సార్. మన వాళ్ళు షేర్ చేసేయండి. థ్యాంక్స్ Okay, అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for your valuable information. Definitely we'll try with the kind master. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మ్యామ్ నేను లీవ్ అవ్వచ్చా? ఎస్ Yeah. సార్.